స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః. స్టార్ టాక్స్ ఛానల్ కి మీకు అందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందున్నారు తెనాలి శేష్ కుమార్ గారు. వీరి అసలు పేరు శనగవరపు శేష్ కుమార్ గారు. వారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. స్వాగతం మా ఛానల్ కి. మీకు కూడా స్వాగతం. మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం. ఓకే అండి. అందరికీ నమస్కారం. మీరు చాలా టీవీ రంగంలో, సినిమా రంగంలో, నాటక రంగ అనుభవం చాలా ఎక్కువగా ఉంది మీకు. అయితే వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. తప్పకుండా. అలాగే మీరు ఫస్ట్ ఇయర్లో చేశారు కదా, ఆల్ ఇండియా రేడియోలో చేయటం జరిగింది. అవునండి. దాని అనుభవాలు, అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది? తప్పకుండా. ఆల్ ఇండియా రేడియోలో నేను యాక్చువల్గా ఆడిషన్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యానండి. మనం మామూలుగా ఎవరైనా సరే ఆల్ ఇండియా రేడియోకి అప్లై చేసుకోవచ్చు. కొంత ఫీజు ఉంటుంది. అది కట్టిన తర్వాత వాళ్ళు కొంతకాలం ఒక 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పిలుస్తూ ఉంటారు. ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్గా పిలుస్తారు అనమాట. పిలిచి వాళ్ళు రకరకాల డైలాగ్స్ ఇస్తారు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్తో ఉన్న డైలాగ్స్ కొన్ని టెస్ట్ చేస్తారు. అది మన ఆడియో చూసే చదవచ్చు, మైకులో చెప్పాలి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ముందు గ్రేడ్ ఇస్తారు, ఆ తర్వాత హయ్యర్ గ్రేడ్ పెంచుకుంటూ పోతారు అనమాట. అలాగే నేను ఇప్పుడు బీ హై ఆర్టిస్ట్గా స్థిరపడ్డాను ఆల్ ఇండియా రేడియోలో. అలాగే దూరదర్శన్లో కూడా ఇలాగే అప్లై చేస్తే వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళి అక్కడ కూడా నేను అంటే అక్కడ స్క్రీన్ ప్రజెంట్ చేయాలి. మనం స్క్రీన్లో మనం డైలాగ్ చెప్పడము, ఇట్లాగే రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల హావభావాలు చెప్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ వరకు బాగా ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయినాయి, ఇప్పుడు లేవు. దూరదర్శన్లో వైకుంఠం రాజశేఖర్ గారు ఉండేవారు. వారున్న టైంలో చాలా ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా చాలా కాలం ఈ మధ్య దాకా కూడా నేను చేస్తూనే ఉన్నాను. అది రన్నింగ్లోనే ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలకు పిలుస్తున్నారు, రికార్డింగ్స్ జరుగుతున్నాయి. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక 6 నెలలకి అట్లా పిలుస్తుంటారు. అది మంచి అనుభవం. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. ఒక సమయంలో మన జేవి సోమయాజులు గారు కూడా, వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా నాటకం రికార్డింగ్ వచ్చారు ఆయన. వారితో పాటు మాకు చేసిన అనుభవం ఉంది. అలా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా రేడియో అనేసరికి వచ్చేస్తారండి. అదొక రాజముద్ర లాంటిది అనమాట. అలాగే దూరదర్శన్లో కూడా నేను ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ చేశాను, అనుభవం ఉంది. అంటే ముందు మీరు ఏం చేసేవారు, అసలు మీ వృత్తి? నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి దాంట్లో ఏవోగా పనిచేస్తానండి. పనిచేసి రిటైర్ అయ్యాను. అది దాదాపు 1991లో హైదరాబాద్ వచ్చాను. 85లో జాయిన్ అయ్యాను ఆ కంపెనీలో. 85 నుంచి 91 దాకా తెనాల్లో ఉన్నాను. తెనాల్లో ఉండి ఆ తర్వాత ప్రమోషన్ రావడంతో ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటుంటే మా వాళ్ళు హైదరాబాద్ ఖాళీ ఉంది అని అన్నారు. అంటే నాకు నటన మీద చిన్నప్పటి నుంచి ఒక రకమైన యావ, ఎప్పుడెప్పుడు దూకేద్దాం ఆ రంగంలో కనుక ఉండేది. అది ఎలా వెళ్తామనేది మనకు తెలియదు. హైదరాబాద్ అయితే అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ బేసికల్గా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇమ్మీడియట్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. మీ ఫిల్మ్ నేమ్ మీద తెనాలి శేష్ కుమార్ గారు అని చెప్తున్నారు. అవునండి. అసలు మీది తెనాలి. అవునండి. శనగవరపు శేష్ కుమార్ గారు తెనాలి శేష్ కుమార్ గారు ఎలా అయ్యారు? ఎలా అయ్యారంటే, యాక్చువల్గా నేను చదువుకునే రోజుల నుంచి కూడా నాకు సినిమాలు బాగా చూడటం అలవాటైందండి. మనుషులను అనుకరించడం, ఎవరైనా వెళ్తుండేవాడు ఎట్లా నడుస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏమైనా ప్రత్యేకత ఉందా అని అబ్జర్వ్ చేయటం. అప్పటి నుంచి మిమిక్రీ లాగా అలవాటైపోయింది. నాలో నేను చేసుకుంటుండేవాడిని, ఎవరైనా చేస్తే రారా అని చూపిస్తుండేవాడిని, మెచ్చుకుంటుండేవాళ్ళు. హోటల్లో సర్వర్ ఏటో మాట్లాడతాడు, ఈ టైప్లో అనమాట. అలాంటివి చాలా ఇమిటేషన్ చేస్తుండేవాడిని. అప్పుడు వినాయక చవితి, దసరా మధ్యలో ఒక నాటిక ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రికార్డ్ చేశారు తెనాల్లో. మా మామయ్య గారింటూ, వారు కూడా కళాకారుడు. సి రామ్మోహన్ రావు, నండూరు సుబ్బారావు గారిని మహామహులు ఉండేవాడు విజయవాడ రేడియో స్టేషన్లో. వాళ్ళ నాటకాన్ని పట్టుకొచ్చారు. తెనాల్లో ఎక్విప్మెంట్ అంతా తెచ్చి రికార్డ్ చేశారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే దసరా వినాయక చవితి ప్రాముఖ్యత ఏంటి. దాంట్లో మాస్టర్గా మా మామయ్య గారు వేశారు. పిల్లలం కదా, మావయ్య దసరా అంటే ఏంటి, వినాయక చవితి ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, అవతారాలు ఏంటి, అలంకరణలు ఏంటి అని అడుగుతుంటే అది చెప్తుంటారు. అక్కడ డైలాగు మనకు చెప్పడం బాగా అలవాటైంది. అది ఏదో బాగుంది డైలాగ్ చెప్తుంటే మరి ఏదో హ్యాపీ అనిపించింది. ఓహో, నటన అంటే ఇదేనా అనిపించి అక్కడ బీజం పడిందండి. ఫస్ట్ డైలాగ్ చెప్పడం బీజం పడింది. బీజం పడిన తర్వాత మామూలుగా మేము ఫ్లోలో మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది, ఉద్యోగానికి అప్లై చేసాం, ఉద్యోగం వచ్చింది. 85లో జాబ్ వచ్చింది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో. అక్కడ సీనియర్ అసిస్టెంట్గా చేసేవాడిని. ప్రమోషన్ మీద హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ రావడం అంటే ప్రత్యేక వేయించుకున్నాను. విజయవాడ, గుంటూరు గాడి ఉన్నప్పటికీ హైదరాబాద్ ఎందుకు వేయించుకున్నానంటే, నటన మీద ఆసక్తి ఉండటంతో ఎట్లయినా సరే నేర్చుకొని ఒక నటుడు అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్ట్ మీద వచ్చేసాయి. రావడం అక్కడ మన ఏజీ కాలనీలో ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. మా ఇంటి ఓనర్ గారు భాగవతుల లక్ష్మీ నరసింహ గారని, ఆయన మృదంగం వాయించేవారు. వాళ్ళ అబ్బాయి కూచిపూడి డాన్సర్, ఆర్టిస్ట్ ఫ్యామిలీ. అది నాకు ఫ్లెక్చింగ్ అయింది. ఒక రోజు నేను సరదాగా, గురుగారు ఇట్లా నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందండి,
ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి కాస్త ఈ యాక్టివిటీస్ నేర్పేవాళ్ళు అంటే మనవాడే ఉన్నాడా అని చెప్పి మనవాడే అంటే వాళ్ళు చుట్టమని భాగవతుల కుటుంబరావు గారు అని చెప్పి మా ప్రథమ గురువు గారు వారి పాదాభివందనాలు తెలుపుకుంటూ వారి దగ్గర నేను ఫస్ట్ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టానండి. వారికి పరిచయం చేయడంతోనే ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఆయన ఆల్రెడీ చాలా డ్రామాలు రాశారు, ఆయన హీరోగా యాక్ట్ చేశారు, పెద్ద రచయిత, ఎకనామిక్స్ లెక్చరరు, కూచిపూడి వాడు కూడా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి, స్వయంగా దర్శకుడు. సో ఆయన దగ్గర మొత్తం టోటల్గా అసలు డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఆ ఉచ్చారణ ఎలా ఉండాలి, డిక్షన్స్ అన్నీ నేర్చుకొని ఆయన డ్రామాల్లోనే ఒక 5-6 డ్రామాల్లో ఆయన నాకు హీరోగా అవకాశం ఇచ్చి ఒక్కో డ్రామా 5 సార్లు చొప్పున కనీసం ఒక 30-40 ప్రదర్శనలు వారి డ్రామాలో వేయడం జరిగింది. అలా ఎదుగుతూ వచ్చాము. ఆ డ్రామాల్లో ఫస్ట్ నేను చేసిన నా తొలి అనుభవం ఏంటంటే స్వామి వివేకానంద. దానిలో ఆయన వెనక నుంచి వ్యాఖ్యానం ఇస్తుంటే స్టేజ్ మీద నేను గెటప్లో లిప్ మూమెంట్ ఇచ్చి యాక్ట్ చేయడం. అప్పుడు నాకు ఆ స్టేజ్ మీద కాస్త ఈజీనెస్ వచ్చేసింది. డైలాగ్ చెప్పైనా కనీసం స్టేజ్ ఈజీనెస్ వచ్చేసింది. నెక్స్ట్ టైం నన్ను డైలాగ్తో పరిచయం చేసి డైరెక్ట్గా హీరో క్యారెక్టర్ ఇచ్చేసి సందానంద లహరి, బాబా బ్లాక్ షిప్, యమాయ నమః, అయ్యప్ప స్వామి మహత్యం ఇట్లా ఎన్నో నాటకాలు ఆయన రాశారు స్వయంగా. వారి నాటకాల్లో అనుభవం సంపాదించిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, మనం కూడా ఒక నటుడు కావచ్చు అని. అలా అంచెలంచెలుగా ఒక్కొక్క దర్శకుల దగ్గర పరిచయం అయ్యారు. భజరప్ప గారని, మేక రామకృష్ణ గారని ఇట్లా కొన్ని టీమ్స్ పరిచయం అయ్యాయి. వాటితో కూడా పనిచేసిన అనుభవం వచ్చింది అన్నమాట. కళా తపస్వి విశ్వనాథ్ గారితో కూడా మీరు పరిచయం చేశారని చెప్పారు. అవునండి. అలా ఎలా సరైందండి? అది నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. ముందు డాక్టర్ కె విశ్వనాథ్ గారికి, కళా తపస్వి గారికి, వారు మన మధ్య లేకపోయినా ఇక్కడి నుంచే వారికి స్మరణతో పాదాభివందన చేసుకుంటూ మీ ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ వారి సినిమాలు యాక్ట్ చేసే అవకాశం రాదండి. అలాంటిది ప్రేక్షకులకు తెలియని విషయం ఒకటి చెప్తానండి. చాలామంది తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఏంటంటే కె విశ్వనాథ్ గారు ఒక టీవీ సీరియల్లో మెయిన్ రోల్ లీడ్ చేస్తూ ఒక పాత్ర చేశారు. దానికి యాటా సత్యనారాయణ గారు, రజాకార్ డైరెక్టర్ గారు దాన్ని డైరెక్షన్ చేశారు. ఇది ఒక ప్రముఖ భక్తి ఛానల్లో ప్రసారం అయింది, చాలా ఎపిసోడ్ ప్రచారం అయింది. దాంట్లో విశ్వనాథ్ గారు శివనారాయణ తీర్థులు అనే ఒక క్యారెక్టర్ చేశారండి, ఒక అద్భుతమైన క్యారెక్టర్. శుభప్రదం సినిమా రిలీజ్ అయింది కదా, శుభప్రదం కంటే ముందు చేశారు. ఎలా జరిగిందంటే ఈ శివనారాయణ తీర్థులు అనే క్యారెక్టర్ కోసం అని చెప్పి మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవారు. ఆయన శివనారాయణ తీర్థులకి సంబంధించిన సబ్జెక్ట్ని ఆయన చాలా పరిశోధన చేశారనమాట. ఆయన విశ్వనాథ్ గారు పిలిపించుకొని ఆయన దగ్గర సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఆ సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వారు నన్ను విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి గారు వారు నన్ను పరిచయం చేశారు. అప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్, 4 శిష్యులు ఉంటారు. ఆయన ఒక శిష్యుడిగా వేశారు, నన్ను పరిచయం చేసిన ఆయన, నేను ఒక శిష్యుడిగా వేశాను, ఇంకొక 2 శిష్యులు. ఈ 4 శిష్యుల్లో నేను మృదంగం వాయించడం, ఆయనతో పాడుతూ, ఆయనతో పాటు నడుస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనకి సేవలు చేస్తూ, ఆయనతో పాటు పాటలు పాడుతూ, రకరకాల యాంగిల్స్ ఉన్న ఒక క్యారెక్టర్. మన సనా గారు కూడా ఒక మంచి పాత్ర చేశారు దాంట్లో. అనంత్ గారు వారితో పాటు కలిసి ప్రయాణం చేసాం ఒక క్యారెక్టర్. సో ఇంత పెద్ద దిగ్గజాలు. ఫస్ట్ సీన్ డైరెక్షన్ కె రాఘవేంద్రరావు గారు. ఆ సీరియల్లో పడడం అనేది నాకు అదృష్టం అండి. ఫస్ట్ సీన్లోనే నేను కూడా ఉన్నాను, రాఘవేంద్ర డైరెక్షన్లో చేయడం కూడా నాకు అది చాలా అదృష్టం. సో తర్వాత ఏమైందంటే ఈ శివనారాయణ తీర్థులు టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఈయన ఈ సినిమా ప్లాన్ చేశారు. శుభప్రదం అని అల్లరి నరేష్ గారుతో సినిమా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆయనకి దాంట్లో ఒక బ్రాహ్మణుడు క్యారెక్టర్, శరత్ బాబు గారింటో ఆస్థాన పురోహితుడు క్యారెక్టర్ వస్తే డైరెక్ట్ విశ్వనాథ్ గారి థాట్లోకే నేను వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే అంత బిఫోరే నేను ఆయనతో చేసి ఉండటంతో కనీసం 30 days వర్క్ చేసామండి ఆయనతో. ప్రతిరోజు ఆయనతో సంపాదించడం కానీ. దాంతో ఆ కుర్రాడు కాస్త ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాడు. ఒక కుర్రాడు నా పక్కన చేశాడు, ఎవరో కనుక్కొని ఆయన పిలవండి అని చెప్పాట నండూరు విజయ్ గారికి. నండూరు విజయ్ గారు నా కోసం వేటాడి పరిశోధన చేసి, నేను ఎవరో తెలియదు. చివరికి మా అన్నయ్య అశోక్ కుమార్ గారు, మన నటుడు అశోక్ కుమార్ గారు, ఆయన నా నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేసి నువ్వు వెంటనే విశ్వనాథ్ గారికి వెళ్ళవా, ఒక క్యారెక్టర్ పడిందంటే వెళ్ళి జూబ్లీస్తో కలిస్తే విజయ్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, కలిస్తే మన వాళ్ళు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారండి, కాస్త విజయ్ గారు చెప్తారు చూడండి అన్నాడు. దగ్గరికి వెళ్తేసాను. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి దేవుడు దానం పెట్టుకొని అయ్యా బాగా చేయాలి క్యారెక్టర్ ఏదో అనుకోని సరే షూటింగ్ వెళ్ళాం అనుకోండి. విజయనగరంలో ఒక 5 రోజులు షూటింగ్ జరిగింది, హైదరాబాద్లో కూడా జరిగింది కొన్ని షూటింగ్.
ఒక అద్భుతమైన క్యారెక్టర్. శరత్ బాబు గారి కాంబినేషన్, గిరిబాబు గారు, రాళ్ళపల్లి గారు ఈ కాంబినేషన్. సందర్భంగా మీరు విశ్వనాథ్ గారి గురించి చెప్పండి, ఏం తెలుసుకున్నారు ఆయన దగ్గర ఉండి ఆయన చూస్తూ? ఆయన్ని కళా తపస్సు అంటారు కదా, అది అక్షరాల సత్యం. ఎందుకంటే కొంతమందిని చూస్తేనండి కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. విశ్వనాథ్ గారు కూడా ఆ కోపం చెందుతారు. డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ పోస్ట్ కానీ డైరెక్షన్ కానీ ఒక వాల్యూ సంపాదించి పెట్టారండి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం చూసినా ఆయన దగ్గరికి వెళ్ళినా ఆటోమేటిక్గా చేతులు ముడిచిపోతాయి. విశ్వనాథ్ గారు కూడా రామారావు గారు ఎలా అయితే ఇండస్ట్రీలో అలా ఒక స్థానాన్ని సంపాదించుకొని స్టేటస్ మెయింటైన్ చేశారు. దర్శకుల జాబితాలో కె విశ్వనాథ్ గారు అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే ఒక పదానికి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చారన్నమాట కె విశ్వనాథ్. అదే అంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పిన కరెక్టే. ఏ గుణాలు, ఏ లక్షణాలు అందులో ఉన్నాయి? ఏ గుణాలంటే షార్ట్ టేకింగ్ అనేది ఆయన ఎలా ఆలోచిస్తారో తెలియదండి. షార్ట్ పెట్టారంటే అద్భుతంగా ఉంటుంది. రెండోది ఇంకో గుణం అబ్జర్వ్ చేసాం, మీరు అడిగారు కాబట్టి. నేను ఎంత చిన్న ఆర్టిస్ట్ని, ఆయన దగ్గర చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రాధిక్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. మనం ఏదో చివరి సినిమాలో ఒక వేషం వేసాం. చాలా చిన్న ఆర్టిస్ట్ లెక్క నేను. ఆయన మామూలుగా సీన్లో ప్రతి వాళ్ళకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వచ్చి. అట్లా ఎవరైనా డైరెక్ట్ చేస్తారా? అసిస్టెంట్ డైరెక్టర్కి, కో డైరెక్టర్కి చెప్తారు. ఆయన అలా చెప్పడం. నా సీన్ దగ్గరికి వచ్చి శేష్ కుమార్ గారు మీ డైలాగ్ ఇదండి, ఆయన చేసి చూపించి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నడవాలి, ఎటు తిరగాలి అని చేసి చూపించి గుర్తుపెట్టుకొని చేయండి సార్ అని ప్రతి ఆర్టిస్ట్కి తిరిగి చెప్తాడు ఆయన. మనం జాగ్రత్తగా వినాలి. మనం ముందే చెప్తారు మేనేజర్స్, ఆయన చెప్పేప్పుడు జాగ్రత్తగా వినాలి, రెండోసారి చెప్పించుకోద్దని. మనం ఎలర్ట్లో ఉంటాం. ఆయన చక్కగా అందరికి చెప్పాడు. చెప్తే సీన్లో నా డైలాగ్ పార్ట్ అవ్వగానే మళ్ళీ దగ్గరికి వచ్చి శేష్ కుమార్ గారు మీరు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, వెళ్ళి కూర్చోండి రూమ్లో. ఎవరంటే చెప్పేది ఇప్పుడు? అంటే డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కానీ డైరెక్టర్స్ అంత ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అవుతారు, ఈజ్ ద డైరెక్టర్. అందువల్ల ఆయనకి అంత పేరు రావడానికి ఆయన యొక్క ఆ పంక్చువాలిటీ, టైంకి షూటింగ్ రావడం, ఆ తపస్సులాగా భావిస్తాడు. షూటింగ్కి వస్తే ఆయన ఒకప్పుడు కాకి బట్టలు వేసేవారు. ఆ కాకి బట్టలు వేయడం అర్థం ఏంటండి? ఒక కార్మికుడు లాగా శ్రమిస్తాం. సో ఆ తపస్సులాగా చేశాడు కాబట్టి ఈరోజు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ లో కూడా ఆ స్థానాన్ని సంపాదించారు. ఇటువంటి గుణాలు చాలా ఉన్నాయండి ఆయనలో. ఆ మాట్లాడే పద్ధతి కానీ, ఆలోచన విధానం కానీ, షార్ట్ టేకింగ్ కానీ, ఆ మెమరీ కానీ మామూలు ఇది కదండి. అదే ఇప్పుడు కొత్తగా చాలా మంది డైరెక్టర్లు వస్తున్నారు కదా, పాత డైరెక్టర్లు ఇలా ఉండేవారు అని చెప్తే వీళ్ళకి కూడా ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అది. ఓహో ఎందుకు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళు పాటించారు, సమయ పాలన కానీ, వాళ్ళ సమయ స్ఫూర్తి కానీ, అందరినీ గౌరవించడం కానీ, ఫస్ట్ మానవతావాదం ఒకటి ఉంటుంది వాళ్ళలో, అందరం ఒకటే అనే ఫీలింగ్ లో కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం. ఇప్పుడు ఎవరైతే మనం గొప్ప దర్శకులుగా చెప్పుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు, దాసనరావు గారు, ఇంకా గొప్ప దర్శకులు చాలా మంది ఉన్నారు, రాజమౌళి గారు. వీళ్ళందరిలో ఎందుకు అంత గొప్ప వాళ్ళు అనేది మనం ఆలోచించాలి. వాళ్ళందరిలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి గొప్ప వాళ్ళు అయ్యారు. అంటే మనం అందిపుచ్చుకోగల క్వాలిటీస్, మనం వాడిని తీసుకోగల క్వాలిటీస్, పాజిటివ్గా తీసుకునే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కష్టపడే తత్వం ఉంది, ఒక తపస్సులాగా భావించే తత్వం ఉంది. ఆర్టిస్టులతో, టెక్నీషియన్తో ఎలా ఉండాలి నేర్చుకోవాలి మనం. అటువంటివన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఊరికి ఒక గొప్ప వాళ్ళు కారండి, నిజంగా చెప్తున్నాను. నాటక రంగంలో ఇలా చేస్తూ వెళ్తూ టీవీ సీరియల్స్ లో ఎప్పుడు ప్రవేశించారు? నేను యాక్చువల్ నాటక రంగంలో మా కుటుంబరావు గారు, దర్శకులు కుటుంబరావు గారి దగ్గర చేసిన తర్వాత ఒక గొప్ప టీం పరిచయం అయిందండి. ఏజీ యాక్చువల్ భజరప్ప గారని చెప్పి గొప్ప దర్శకులు. వారితో నిశ్శబ్ద గాయనం నాటకం చేసి, నిశ్శబ్ద గాయం ఎయిడ్స్ మీద సబ్జెక్ట్ అది. అప్పట్లో ఎయిడ్స్ భయం ఉండేది కదా, ఆ టైంలో ఎయిడ్స్ మీద ఒక సబ్జెక్ట్ రాశారు ఆయన. ఆ సబ్జెక్టు విపరీతంగా పేరింది అప్పట్లో. మేము అనేక చోట్ల ఆ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. దాంట్లో నాకు నాది సాఫ్ట్ ఫేస్, ఎవరైనా చూస్తే కదా సాఫ్ట్ ఫేస్ అని చెప్పేస్తారు, సాఫ్ట్ రోల్సే వచ్చేవి నాకు, వస్తాయి అనుకునేవాడిని. అట్లాంటప్పుడు ఆయన నన్ను విలన్గా పెట్టారు ఆ నాటకంలో. విలన్గా పెట్టి మెయిన్ విలన్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేయించారండి. ఆ విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ అంటే ఎయిడ్స్ని అసహించుకోవడం, దూరంగా వాళ్ళు పంపించేయడం, ఈ టైప్ క్యారెక్టర్ అనమాట. చాలా ఫ్రెషియస్ క్యారెక్టర్ ఉంటుంది. నాతో చేయించి అనేక ప్రదర్శన ఇచ్చారు, అనేక అవార్డ్స్ వచ్చినాయి నాటకానికి. అట్లాగే ఆయన దగ్గరే రకరకాల నాటకాలు, రకరకాల అంటే పద్య నాటకాలు నేను ఎంటర్ కాలేదండి, అన్ని సోషల్ ప్లేసే. ఆయన దగ్గర తర్ఫీదు అయ్యి అసలు స్టేజ్ మీద ఎలా నటించాలి, ఎలా నడవాలి అన్నీ ఆయన నేర్పాడు. ఎలా డైలాగ్ డెలివరీ చేయాలి. ఆయన ఫస్ట్ మా గురువు గారు ఒక రకంగా నేర్పితే ఈయన ఇంకో రకం యాంగిల్లో నేర్పారు. అట్లా తర్వాత ఇంకా డిఫరెంట్ టీమ్స్లో చేశారండి. మా మేకా రమేష్ గారి టీంలో కూడా చాలా నాటకాలు చేశారు. అట్లా చేస్తున్న సమయంలో మనకి సినిమా అన్ని నాటకాలు అయిపోతున్నాయి, మరి టీవీ రంగం ఇప్పుడు ఆలోచించే సమయంలో నాకు ఒక ఛానల్ దొరికింది. ఏంటంటే
ఆ వ్యక్తి నన్ను పోలీస్ ఫైల్ అనే ఒక సీరియల్ పంపించారండి. దాని దర్శకులు ఎవరో కాదు, ఒకప్పుడు దూరదర్శన్ న్యూస్ రీడర్ షరీఫ్ గారు. ఆ షరీఫ్ గారు దాన్ని డైరెక్షన్ చేశారు. ఇదొక విశేషం, చాలా మందికి ఈ విషయం తెలియదు, ఆయన డైరెక్ట్ చేశారు విషయం. అప్పటి వాళ్ళకి తెలుసు కానీ ఇప్పటి వాళ్ళకి తెలియదు, ఆయన ఒక న్యూస్ రీడర్ గారు తెలుసు. తర్వాత దాంట్లో ఇంకో విశేషం ఏంటంటే హీరో సాయి కుమార్ గారు, శ్రీహరి గారు, చిన్నా గారు దాంట్లో మెయిన్ రోల్స్ ప్లే చేశారు. ఒక్కొక్క భాగం 3 ఎపిసోడ్స్ ఉంటుంది, ఒక్కొక్క స్టోరీ. ఆ 3 ఎపిసోడ్స్ అన్ని మర్డర్ స్టోరీస్, క్రిమినల్ స్టోరీస్ అన్నమాట. చాలా చక్కగా పాపులర్ అయింది ఆ రోజున. ప్రతి దాంట్లో నేను హెడ్ కానిస్టేబుల్. సాయి కుమార్ గారి దగ్గర నేనే, శ్రీహరి గారి దగ్గర నేనే, చిన్నా గారి దగ్గర నేనే. సో అద్భుతంగా అప్పుడే శంషాబాద్ అవుట్డోర్ వెళ్ళి అక్కడ రైల్వే ట్రాక్ మీద చేసాం అప్పట్లో మర్డర్ మిస్టరీస్ అని. సో అలా ఎంటర్ అయ్యానండి, చాలా హ్యాపీగా ఎంటర్ అయ్యాను. అప్పటికి శ్రీహరి గారు ఇంకా హలో బ్రదర్ సినిమా కూడా రాలా అప్పుడే సినిమాలో ఆయన ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సాయి కుమార్ గారు ఆల్రెడీ కన్నడలో చేశారు ఆ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్. సో చిన్నా గారు మంచి వాళ్ళతో చేయడంతో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందండి. సో అలా అంచెలంచెలుగా ట్రై చేస్తుండగా మంచి బ్రైట్ ఛాన్సెస్ అవడం మొదలుపెట్టినాయి. తర్వాత మన కృష్ణ కౌశిక్ గారు అని చెప్పి తెలుసు కదా, హీరో కృష్ణ కౌశిక్. ఆయన అసలు పేరు రాజా. ఆయన ఒక అందం అని ఒక సినిమా చేశారు, అది ఎందుకో దురదృష్టం రిలీజ్ కాలేదు, ఎంఎస్ రెడ్డి గారిది. ఆ తర్వాత బాలనటుడుగా చాలా ఫేమస్ అయ్యారు ఆయన. ఆయన హీరోగా ఎంటర్ అయ్యే సీరియల్ జీవన సౌరభం అని చెప్పి ఆ సీరియల్లో నేను వెళ్ళను, ఆయన హీరో. అది చాలా పార్ట్స్ ఉన్నాయి, దాదాపు ఒక 60-70 పార్ట్స్ చేసుంటాం, 60 ఎపిసోడ్స్ చేసుంటాం అప్పట్లో. సో అదొక యాంగిల్లో విలనిజము, ఆ యాంగిల్లో అది అనుభవిస్తుంది అనమాట. ఒక పెద్ద క్యారెక్టర్ అనుకోవచ్చు అప్పట్లో నేను చేసింది. అది ఈటీవీలో ప్రసారం అయింది. ఆ తర్వాత ఈటీవీలో నేను ఎన్నో సీరియల్స్లో ఎక్కువగా ఏవి చేసేవాడిని అంటే డాక్టర్ క్యారెక్టర్స్, బ్రాహ్మణ క్యారెక్టర్స్ చేసేవాడిని. ఎందుకంటే నాది కాస్త ఉచ్చారణ బాగుంటుంది, కాస్త మంత్రాల గింత్రాలు బాగా చదువుతాడని చెప్పి ఇంకా వాళ్ళు దాదాపు 20 సార్లు బ్రాహ్మణుడు, 20 సార్లు డాక్టర్ వేసి ఉండొచ్చు. ఈటీవీ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు అప్పట్లో. అలాగే ప్రముఖ నృత్యకారిణి స్వాతి సోమారి గారితో కూడా మీరు పనిచేశారు. అవునండి, అది ఎలా జరిగిందండి? అది చాలా అది కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఒక ఆర్టిస్ట్గా. నేను ఒక పౌరాణిక టీవీ సీరియల్లో రామకృష్ణ స్టూడియోలో పనిచేస్తుండగా ఫోన్ వచ్చిందండి స్వాతి సోమనాథ్ గారి దగ్గర నుంచి. చాలా చక్కగా మాట్లాడారు ఆమె. ఏమంటే మా దాంట్లో నేను ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తాను, మీరు చేయగలరా అని. నేను డ్యాన్సర్ కాదండి, నాకు డ్యాన్స్ రాదు, నేను మామూలు ఆర్టిస్ట్ని, ఏదో పౌరాణిక సీరియల్స్, సోషల్ సీరియల్స్ చేస్తున్నా అంటే. కానీ నేను ఒక పర్పస్ మీద అడుగుతున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నాటకంలో మీరే హీరో అంది ఆమె. నృత్య నాటికలో హీరో అంటున్నారు ఏంటంటే, డ్యాన్సర్ అదేంటంటే, మీరు ఒకసారి పని చేయండి, మీకు వివరంగా చెప్తాను, మీరు చేయగలరు, నేను శిక్షణ ఇస్తాను, మీరు మా ఇంటికి రండి, వీ విల్ హ్యావ్ ఏ టాక్ ఫర్ 1 hour, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు కాదంటే నేనేం అనుకోనండి అది. సరే ఆమె టైం ఇచ్చారు, ఆ టైంకి అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాను. వెళితే ఆమె ఏం చెప్పారంటే, వాత్సాయన కామసూత్ర అని ఒక బ్యాలెట్ తయారు చేసామండి, దాంట్లో హీరో క్యారెక్టర్ కోసం చూస్తున్నాను, ఎవరో మీ పేరు సజెస్ట్ చేశారండి అని చెప్పంటే, అంతా బాగానే ఉందండి. సో ఓకే, నేను ట్రైనింగ్ ఇస్తారు, తీసుకుంటాను, ఏదో నా చేతనే చేస్తాను. అసలు నన్ను తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పమని చెప్పా. ఇంతమంది మీ దగ్గరే ఓల్డ్ మంది డ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా అంటే, లేదండి, చిన్న డిఫరెన్స్ ఏంటంటే మా డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ బ్రహ్మాండం చేస్తారండి, నాకు ఈ బ్యాలేకి మొహంలో హావభావాలకు ముఖ్యం, నాకు ఫేస్లో. నేను మొహంలో హావభావాలు బాగా ఇవ్వగల వాళ్ళు ఎవరు అని వెతుకుతున్న సమయంలో మీ పేరు ఎవరో సజెస్ట్ చేశారు, దానికోసం పిలిచాను. ఓకే మేడం, మీరు ఆ మాటతో నేను సంతృప్తి పడ్డాను, ఓకే అనుకున్నట్టుగా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎప్పటికి మొదలు పెడదామంటే పలానా రోజు అన్నారు. వాళ్ళ ఇంటికి దాదాపు 1 నెల రోజులు వరుసనే ఆఫీస్ నుంచి ఇంటికి అక్కడ వెళ్ళటం, 2 hours రిహార్సల్ చేయటం. ఆమె చక్కగా సింపుల్ స్టెప్స్ చిన్నవి చెప్పి, ఆ కాన్సెప్ట్ చెప్పి మొత్తం ట్రైనింగ్ ఇచ్చారండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రదర్శన రవీంద్ర భారతిలో జరిగింది. రవీంద్ర భారతిలో కిక్కిరిసిన ప్రేక్షకులు, అసలు గేట్ దాకా వెహికల్స్ కూడా పార్కింగ్ ప్లేస్ లేదు. అంటే ఆ పబ్లిసిటీ చేశారు నాటకం గురించి. చేస్తే ఏ దైవశాత్తు ఆ నాటకం నేను బాగా చేయగలిగానండి. ఆమె చెప్పినట్టుగా ట్రైనింగ్ అయ్యి గెటప్ బాగా వచ్చింది. మన జగదేక వీరుడు అతిలోక సుందర్లో రామారావు గారి గెటప్ లాగా చక్కగా అటువీకు మంచి బొట్టు పెట్టి, కాస్త ఓపెన్ బాడీ, ఆభరణాలు పెట్టి, ఒక పురుషుడు ఒక స్త్రీ అన్నట్టుగా భావన. ఒక మంచి నాటుగా మంచి కాన్సెప్టే తీసుకున్నారు. పేరు అలా ఉంటుంది కానీ మంచి కాన్సెప్టే. ఒక భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది ఎలా ఉంటుంది, దానిలో ఉన్న ఆ చిన్ని ఆ శృంగారపరమైనవి ఎట్లుంటాయి, అన్ని రకాల రసాలు ఆ పోషణ చేయటం చూపించడం, నవరసాలు చూపించాం. దాంట్లో ఎక్కడ కూడా మనం శృంగారభరితంగానో లేదా ప్రేక్షకులు అసహ్యం ముట్టేట్టుగానో చేయలేదు. దాంతో ఏమీ అసభ్యతంగా చేయలేదు. దాంట్లో చాలా పేరింది ఆ నాటకం.
చివరిలో ఆమె ఒకటే మాట అంది ప్రేక్షకులతో మాట్లాడి, ఈ రోజు ఈ నాటకం సక్సెస్ కావడానికి నేను కారణం కాదు, నేను ఒక డాన్సర్ని, ఒక డైరెక్టర్ని, దీనికి నేను చేయడం గొప్ప కాదు, శేష్ కుమార్ గారు నాన్ డాన్సర్ ట్రైనింగ్ తీసుకొని ఒక టీవీ ఆర్టిస్ట్ ఆయన సాహసంగా చేయడం గొప్ప, ఈ విజయం ఆయనదని చెప్పనేసరికి నాకు అది నందవాడి కంటే ఎక్కువ ఆస్కార్ అవార్డు అనిపించింది అప్పటి. సో ఆ రకంగా ఆమెతో చేశారండి. అది దాదాపు చాలా ప్రదర్శన ఇచ్చాము. చాలా ప్రదర్శన తర్వాత ఆమె ఇంకా నన్ను వదిలిపెట్టలా. ద్రౌపది అని ఒక కాన్సెప్ట్, ద్రౌపది వస్త్రాభరణం ఆ సీన్స్ అని ఉన్నాయి కదా, మీరు దుశ్శాసన అంది అంది. దుశ్శాసన అంటే మరి డ్యాన్స్ని ఎట్లా చేయండి, మీరు డ్యాన్స్ ఎక్కువ అక్కర్లా, డ్యాన్స్ తక్కువే ఉంటుంది, ఎలా చేస్తారు చెప్పండి. నేను అన్నాను ఏమంటే నా మాట వింటారా, డ్రామా ప్రవేశపెడదాం, దాంట్లో డైలాగ్ ప్రవేశపెడదాం, మైమ్ చేస్తా, మీ డ్యాన్స్ చేస్తా. మీ డ్యాన్స్ అంటే అదే మన డ్యాన్స్ మన కూచిపూడి ఆ డ్యాన్స్ భంగిమను పెడతా, మిక్స్ చేస్తాను. అలా ఒప్పుకుంటే నేను చేయగలుగుతాయి క్యారెక్టర్, లేకపోతే నా వల్ల కాదని చెప్పి ఎలా చేస్తారు చూపించండి అని వాళ్ళ ఇంట్లో రిహార్సల్స్, అది కూడా దాదాపు 1 month రిహార్సల్స్. నేనేం చేశాను, ఆ చీర లాగటం కానీ, జుట్టు లాగటం కానీ, ఈడ్చికెళ్ళటం కానీ అంతా మైండ్ చేసాను. అది ఎలా అంటే ప్రేక్షకులకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను నిజంగానే జుట్టు పట్టుకొని లాగానా, నిజంగానే చీర ఇట్లా లాగానా, ఇలా పడిపోయానా, చెమటలు దుడుచుకున్నానా, ఇవన్నీ అసలు జనాలు మైమర్చిపోయారండి. మధ్యలో ఏం చేశారంటే సెంటర్ మైక్ ఆన్ చేసించి డైలాగ్స్ చెప్పేశాను పెద్దగా, హాహా నవ్వటం కానీ డైలాగ్స్ అలా అన్ని మిక్స్ చేసి పెట్టేసరికి బ్రహ్మాండం పెరిగింది. సో అది హిట్. ఇంకా తర్వాత ఆదిశంకర్ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఆదిశంకరాచార్య క్యారెక్టర్ ఇచ్చారు, దానిలో కూడా చిన్న చిన్న స్టెప్స్ నేర్పించారు. అది కూడా 2-3 ప్రదర్శనలు పెద్ద పెద్ద స్టేజ్ల మీద, పెద్ద స్టేజ్ మీద చేసి బయట అవుట్డోర్ కూడా వెళ్ళాం. సో యూనివర్సిటీ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం, చాలా చోట్ల చేయడంతో ఇక ఆమెకి ప్రీ శిష్యుడు అయిపోయాను నేను అసలు. తర్వాత వారి హస్బెండ్ సినిమా డైరెక్టర్ ఆయన జై శ్రీమన్నారాయణ, సామాన్యుడు 2 సినిమా తీశారు. సామాన్యు టైంలో నేను పరిచయం కాలేదు, కానీ జై శ్రీమన్నారాయణ టైంలో నేను పరిచయం. అలాగే దగ్గరగా దూరంగా అనే సినిమా టైంలో ఆయన తీసుకుని నేను పరిచయం కాబట్టి మేడం నన్ను రికమెండ్ చేసి ఆ సినిమాలో మంచి వేషం అంటే డైలాగ్ ఉన్న వేషం వేయించారు. సో ఆ రకంగా నాకు సినిమాలో కూడా 2 ఛాన్సులు వచ్చాయి మేడం వల్ల. సో నిజంగా మేడంని నిజంగా ఆమెకు పాదాబంధనాలు, గురువు కింద లెక్క నాకు ఆమె కూడా. ఇందాక ఎప్పుడైతే మా ప్రథమ గురువు భాగవతుల కుటుంబరావు అన్నాము, ద్వితీయ గురువు భజరప్ప గారు అన్నాము, తృతీయ గురువు నాకు ఆమె అనమాట. నిజంగా ఆమెకి మర్చిపోయిన లైఫ్లో చక్కని శిక్షణ ఇచ్చి ఒక నాన్ డాన్సర్ చేసి సక్సెస్ ఇచ్చారు, అది గ్రేట్. ఇప్పుడు ఆమె వైజాగ్ వెళ్ళిపోయారు, వైజాగ్లో ఆమె చక్కటి ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతో మంది పిల్లలకు మంచి శిక్షణ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా పేరు గల సంస్థ అయిపోయింది అక్కడ ఆమె. ఇప్పటికీ మీరు ఫేస్బుక్లో మీకు స్వాతి సోమనాథ్ కొడితే మీకు అన్ని చక్కగా కనిపిస్తాయి. చక్కగా ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే మీరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో కూడా పనిచేశారని చెప్పారు, ఆ పరిచయం ఎలా జరిగింది, వారితో అనుభవాలు ఏంటి? అది కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. ఆయన ఒక రోజు నేను షూటింగ్లో ఉండగా, నేను ఎంఎస్ రెడ్డి స్టూడియోలో ఉన్నాను, ఒకసారి రా నీ పేరు ఒకటి చెప్పారు అన్నాడు. వెళ్ళాను, వెళితే శేషు గారు నేను ఒక పార్టీ యాడ్ చేస్తున్నాను, ఆ పార్టీ యాడ్లో మెయిన్ క్యారెక్టర్ ఒక బ్రాహ్మణ క్యారెక్టరు, అదేంటి పంచాంగ శ్రవణం చెప్పే క్యారెక్టరు, అది పరోక్షంగా మ్యాటర్ మనకి పార్టీకి యాడ్ లాగా వస్తుంది, ఆ కాన్సెప్ట్ ఉంది, మీకు అభ్యంతరమా అని అడిగాడు ఆయన. నేను అన్నాను నేను ఏ పార్టీ మనిషిని కాదండి, కళాకారుని, కాబట్టి నాకు చేయడానికి అభ్యంతరం లేదు, మరి ఏమన్నా ఉందే వ్యవహారం అన్నా, తప్పకుండా మన దాంట్లో అట్లా ఉండదే, వ్యవహారం ఉంది, నీకు రావాల్సింది వస్తుంది, ప్రాబ్లం లేదన్నాడు. అంటే ఇచ్చాడు. తర్వాత వేరే సంగతి ఆ పార్టీ యాడ్లో చేశానండి. ఆ తర్వాత ఇది నచ్చింది ఆయనకి, ఏదో ఒక రకమైన నా మీద లవ్ అండ్ అఫెక్షన్ ఆయనకి ఏర్పడింది. ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, ప్రేక్షకులకు తెలియని విషయం ఒకటి చెప్తున్నా, ఆయన వశిష్ఠ విశ్వామిత్ర అని ఒక పౌరాణిక సీరియల్కి డైరెక్షన్ చేశారు. అది చాలా మంది తెలియదు, ఎందుకు వెలుగులో కొన్ని వెలుగులో రావండి. ఇందాక విశ్వనాథ్ గారి సీరియల్ చెప్పారు కదా, ఎందుకనో అది వెలుగులోకి వస్తే ఎంత బాగుంటుందండి, కొన్ని వెలుగులో రావట్లా, అందుకే నేను చెప్తున్నా. సో ఆయన వశిష్ఠ విశ్వామిత్ర డైరెక్షన్ చేసినప్పుడు నన్ను పిలిపించారండి ఆఫీస్కి, నీకు ఒక మహర్షి క్యారెక్టర్ ఇస్తున్నా, మతంగా మహర్షి అట్లా ఒక క్యారెక్టర్ పేరు వస్తుందండి. అది చక్కగా చాలా చోట్ల అవుట్డోర్ చేసాం, కేసర, అలాగే అక్కడ జింకల్ పార్కు హైదరాబాద్ సైడ్ ఆశ్రమం సెట్ చేసి చాలా చక్కగా చేశారు. మంచి క్యారెక్టరు, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఆయన సినిమాల్లో మంచి కామెడీగా ఉంటారు,
అసలు చాలా దానికే ఇంకా తపస్సు అంట, కళా తపస్సు లాగానే ఆయన ఏంటంటే కొంతమందికి ఇది క్వాలిటీ ఉంటుందండి. అక్కడికి వస్తే మనిషి మారిపోతారు. ఈయన కమెడియన్ లాగా అలా నాకు అనిపించరు. ఆ దర్శకత్వం పోస్ట్ ఉంటే ఆ దర్శకుడు పోస్ట్లోనే ఉంటాడు ఆయన. ఆ సీరియస్నెస్, ఎవరన్నా తప్పు చేస్తే కొద్ది కోపం ఆయనకి వార్నింగ్ ఇస్తాడు, అటువంటి కూడా ఉంది ఆయనకి, క్షమించడు. కానీ మనం ఒప్పుకున్నందుకు కరెక్ట్గా చేయాలి, పని కరెక్ట్గా టైంకి రావాలి, చేయాలి. అలాంటి వాడు వదిలిపెట్టాడు ఆయన. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ చేసిన 10-15 రోజులు కూడా. ఒక రోజు గమ్మత్ జరిగింది. మేము రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం. పౌరాణికం కదా, లోపల ఇన్ హౌస్ లో చేస్తాంగా, సెట్టింగ్ గిట్టింగ్ అంతా ఉంటుంది కదా. అక్కడ చేస్తున్నప్పుడు సడన్ గా మా చేతిలోకి ఆయన ఒక వేరుశనగ ఉండలు తీసుకొచ్చి ఒక 5 పెట్టాడు, పప్పులో పెట్టి. గురుగారు ఏంటి వాళ్ళ ఎవరు బర్త్డే అని అడిగారు. బర్త్డే కాదమ్మా, నువ్వు నోట్లో వేసుకుని టేస్ట్ చేయన్నాడు. చేసా. ఏం లేదు, నేను ఒక రహస్యం చెప్తాను. ఇట్లాంటి స్టూడియో లోపల చేసేప్పుడు లాట్ ఆఫ్ డస్ట్ విల్ బి దేర్. అది మనకు తెలియకుండానే ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరికీ లోపలికి వెళుతుంది శ్వాసకోశంలోకి. ఇది వెళ్ళకుండా ఉండాలంటే బెల్లం తినాలి. బెల్లం డైరెక్ట్గా పెడితే ఎవరు తినరు కాబట్టి వేరుశనగ గుళ్ళు పెడితే కొంత బెల్లం లోపలికి వెళ్తుంది, ఆరోగ్యానికి మంచిదని నా కాన్సెప్ట్ అన్న. గురువుగారు నమో నమః, మీ కాన్సెప్ట్ అబ్బా ఇంత ఇదిగా ఆలోచించాడు ఎవరున్నారు ఇంటి రోజుల్లో. అందులో టెక్నీషియన్ గురించి, ఆర్టిస్ట్ గురించి మీకు ఎంత ప్రేమ అంటే, ఏదో ఉండాలయ్యా, మన వృత్తిది, మన వృత్తి ధర్మం అని చేయాలి అని. ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఆ వృత్తి ధర్మంతో ఉంటారు కాబట్టి వాళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యారండి. దురదృష్టవశాత్తు ఆయన మనం విడిచి వెళ్ళిపోయారు. నిజంగా ఆయన ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను నేను. ఆయన ధన్యుడు, నిజంగా ధన్యవాదాలు ఆయనకి. ఏడుది గోపాలరావు గారు ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా తెలుసు. అవునండి. వారితో మీకు ఎలా పరిచయం? వారితో ఎలా పరిచయం అంటే, నేను నాటకాలు మొదలుపెట్టిన తొలి రోజుల్లో మా గురువుగారి దగ్గర వేసిన తర్వాత గమ్మత్తుగా ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఏం చేశారంటే, రిటైర్ అయిపోయిన తర్వాత వార్తలు అదే న్యూస్ రీడర్గా ఢిల్లీలో రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. వచ్చి ఆయన ఒక నాటకం ప్రజెంట్ చేద్దాము రవీంద్ర భారతిలో అని భారీ ఎత్తున మంచి నాటకాన్ని తీసుకొని, గాలి మేడలు అనుకుంటా నాటకం పేరు, దాంట్లో హీరోగా నన్ను పెట్టి, ఇలా ఎవరో చెప్పారు. అప్పట్లో ఇట్లా ఉండం కదండి, ఎప్పుడు గెటప్ కాస్త జుట్టు గిట్టుండి బాగుండేది, హీరో అనుకుని ఉండేవాళ్ళం. కళ్ళు రాజేశ్వరి గారు కళ్ళు సినిమాలో హీరోయిన్ తెలుసు, ఆమె హీరోయిన్, నేను హీరో. మా ఇద్దరితో ఒక నాటకాన్ని డిజైన్ చేశారండి. అద్భుతమైన నాటకం. చిక్కడపల్లి ఐఐటీలో 2 months రిహార్సల్స్. ఇక ఆఫీస్ అవ్వగానే ఇదే పని. వెళ్ళి రిహార్సల్ చేసుకుని 10కి వెళ్ళేవాడు ఇంటికి. అద్భుతం జరిగింది రిహార్సల్స్. ఆ నాటకంలో ఆయన నిర్మాత మాత్రమే, దర్శకులు వేరే ఆయన దర్శకులు పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆయన దర్శకత్వంలో చేశామండి. చిట్టా శంకర్ గారిని ఆయన డైరెక్ట్ చేశారు. సో ఆ నాటకం బ్రహ్మాండంగా రవీంద్ర భారతిలో ప్లే అయింది. అద్భుతంగా జరిగింది. మళ్ళీ రెండోసారి ఎందుకో నాకు తెలియదు, కానీ అది మళ్ళీ తర్వాత నేను వేరే రకంగా బిజీ అయిపోయాను, వారు వేరే రకంగా బిజీ అయిపోయారు. నాటకాన్ని నేను మళ్ళీ పునఃప్రదర్శన చేయలేదు. ఆ నాటకంలో సంఘటన జరిగిందండి, చెప్పాలి కంపల్సరీగా. ఇటువంటి సంఘటనలు చెప్తే ప్రేక్షకులు కూడా చాలా చక్కగా ఇటువంటివి కూడా ఉంటాయా అని ఒక రకమైన వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇండస్ట్రీలో జరిగే విషయాలు. ఒకరోజు రిహార్సల్స్లో భాగంగా ఆమెను చెంపదెబ్బ కొట్టాలి నేను. అంటే చాలా ఫెరోషియస్ క్యారెక్టర్, ఒక శాడిస్ట్ భర్తలాగా క్యారెక్టర్. హీరోయిన్ని కొట్టాలి, మేడం నుంచి మెట్లు దిగి వచ్చి పాటను కొట్టాలని కొట్టేసరికి నిజంగా నా చెయ్యి తగిలింది రిహార్సల్స్లో. చెయ్యి తగిలి అది ఎంత బ్యాడ్గా తగిలిందంటే, తగలటం ఒగ్గ అట్లా పొంగిపోయి పూరిలాగా పొంగిపోయి ఎర్రగా మచ్చలు పడిపోయి పొంగిపోయి ఆవిడకి రిహార్సల్ ఆపేసాం. సారీ మేడం, పొరపాటు, మీరు సారీ చెప్పొద్దండి, మీరు ఆర్టిస్ట్గా ఇలాంటప్పుడు ప్రూవ్ అవుతుందండి ఆవిడ. ఆశ్చర్యం, ఏంటి అసలు ఆర్టిస్ట్గా ప్రూవ్ అవడం ఏంటి, అంత దెబ్బతగిలి ఆ మాట అంటే ఏంటండి మేడం మీరంటే. ఇవన్నీ మేము నాటకాలు రెగ్యులర్ చేస్తుంటాం కదండి, ఇటువంటి సంఘటనలు చాలాసార్లు జరిగినాయి. ఉన్నాడు ఒక నిమిషం అని చెప్పి బ్యాగులో పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుందాను ఆవిడ. అమ్మ పెయిన్ కిల్లర్ కూడా డీ పెట్టుకున్నారా మీరు కొడదామని తెలుసా అంటే, మీరు ఇవే జోక్స్ వద్దు, ఇట్లాంటి జోక్స్ వద్దు. పెయిన్ కిల్లర్స్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఇంకో అనుభవం చెప్తాను. నేను ఒక నాటకం నటిస్తుండగా గాజులు గుచ్చుకొని పక్కన అతను కూర్చుంటే నా గాజు బ్రేక్ అయిపోయి రక్తం కారుతుంటే కూడా లేవలేదండి నాటకంలోంచి. నేను 5 నిమిషాలు అలాగే బిగబెట్టి తర్వాత అవుట్లోకి వెళ్ళిన తర్వాత నేను తుడుచుకున్నాను రక్తము. ఇలాంటి సంఘటనలు మాకు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు గొప్ప ఆర్టిస్ట్ అండి. కడు రాజేశ్వరి గారు హ్యాట్స్ ఆఫ్. ఆమె వల్ల నేను ఒక విషయం నేర్చుకున్నా. అంటే నాటకంలో ఎంత సిన్సియర్గా ఉండాలి మనం, ఆ పాత్ర ఎంత ఇదిగా పోషించాలని అప్పుడు నేర్చుకున్నాను. ఒక అనుభవం అండి. అలాగే మీరు హీరో బాలకృష్ణ గారితో కూడా కలిసి చేశామన్నారు, అది ఎలా జరిగిందండి? ముందుగా జై బాలయ్య ది గ్రేట్ అంట. ఎందుకంటే ఆయనతో పనిచేసిన అనుభవం ఒకటైతే, జనరల్గా ఆయన అంటే జనరల్గా కోపిస్ట్ అని భయపడటం చేస్తున్నారు కదా.
అది మీడియాలో కొంత చేస్తారు కానివ్వండి, అంతా కరెక్ట్ కాదు. ఓకే. ఒకప్పుడు అలా ఆయన ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన చాలా మారిపోయారు. ఆయన శ్రీమన్నారాయణ సినిమాలో షార్ట్ అయిపోయిందండి. ఆ రోజు నేను, రావు రమేష్ గారు, బాలకృష్ణ గారు మాత్రమే ఉన్నాం ఆ షూటింగ్లో. మిగతా ఎవరు లేరు ఆ షూటింగ్లో. రావు రమేష్ గారు వైఫ్ క్యారెక్టర్, మొత్తం నలుగురం. లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇస్తే నేను అలా వెళుతుంటే నన్ను దగ్గరికి పిలిచారు బాలకృష్ణ గారు. నమస్కారం అండి అన్న, మీరు యాదగిరిగుట్టలో అర్చకులు కదా అన్నారు. అంటే కాదండి, నేను ఆర్టిస్ట్ అండి, నా పేరు శేష్ కుమార్ అండి. మరి మీరు బ్రాహ్మణుడు కాదా అన్నాడు. బ్రాహ్మిన్సేనండి. మరి మంత్రాలు ఎలా చదువుతున్నారు అన్నారు. మంత్రాలు అంటే నేను యాక్చువల్గా ఆర్టిస్టు, బ్రాహ్మణు, మంత్రాలు నేర్చుకున్నానండి అన్నా. మరి ఇందాక వచ్చిన అయ్యగారు ఎవరు అన్నాడు. ఇందాక వచ్చిన వారు ఆయన యాదగిరిగుట్టలో ప్రధాన పూజారండి. అయ్యగారు సెట్టింగ్ చూసేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసి పూజ చేసి వెళ్ళిపోయారండి. ఆయనకి సన్మానించి పంపించేశారండి. నేను ఆర్టిస్ట్గా పాత్ర పోషించడానికి వచ్చానండి అన్న. మీ పేరేమన్నారు? తెనాలి శేష్ కుమార్ అండి. తెనాలి ఏంటి ఇంటి పేరు అన్నాడు. అంటే లేదండి, నేను అభిమానంగా పెట్టుకున్నాను గురుగారు. ఓ మంచి, వెరీ గుడ్ వెరీ గుడ్. మనం అనుకున్నాం ఇందాక ఊరి పేరునే ఇంటి పేరు చేసుకున్నామని. అది నిజమే. అప్పుడు ఆయన ఉన్న తర్వాత నాకు శభాష్, అంత పెద్ద ఆయన ఆ మాట అడిగారు. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. రామారావు గారి ఆయనతో మనకి పరిచయం కాదు. ఒకసారి చూసా రామారావు గారిని, దగ్గర నుంచి చూసి నమస్కారం పెట్టాను, కానీ ఆయనతో మనం పరిచయం కానీ ఏం లేదు. సో వారి అబ్బాయి బాలకృష్ణ గారు, వారితో మాట్లాడే అవకాశం కలిగింది 4 నిమిషాలు. ఆయన మరి మంత్రాలు ఎలా చదివారండి మీరు? మంత్రాలు ఒకసారి చదివి అనిపించండి, ఏ మంత్రాలు అని అడిగాడు. ఆయన మంత్రాలు అంటే చాలా ఇష్టం బాలకృష్ణ గారు. చాలా చోట్ల విన్నాను, కానీ నన్ను ప్రత్యక్షంగా అడిగారు ఆయన. అంటే లక్ష్మీ గణపతి మంత్రం అండి అని, ఏదో ఒకసారి చదవండి. చదివాను. మరి అంతసేపు చదివారేంటి అన్నారు. అంటే లేదండి, హోమం జరుగుతుంది కదా, ఆజ్యం వేస్తున్నాం కదా, డైరెక్టర్ గారు లిప్ కోసం ఏదో చదవండి అన్నారు. ఏదో చదవడం నాకు వచ్చిన మంత్రం, కానీ దీన్నే రిపీట్ చదివానండి. ఎందుకు అడుగుతున్నానంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు చెప్తుంటే ఆ మంత్రాన్ని, నాకు నోరు తిరగట్లేదు అన్నారు ఆయన. అందుకని మిమ్మల్ని అడిగా నేను. అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనంనే వసమానే స్వాహ మంత్రం అండి అన్న. 3 సార్లు 5 సార్లు చెప్పించుకొని ఆ మంత్రం ఆయన ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చెప్పారా అని అడిగి కరెక్ట్గా చెప్పారు సార్ అంటే. అమ్మాయి ఇప్పటికి నాకు డౌట్ క్లియర్ అయిందండి అంటే. సరే గురుగారు, ఆయన నాకు ఆయన మీద పూర్తిగా, అంటే అఫ్కోర్స్ ఆయన ఏమైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఆయన అరిచి ఉండొచ్చు, అది వేరు. కానీ ఆయన స్వతహాగా ఆయన ఒక వ్యక్తిత్వం కానీ నాకు నచ్చింది బాగా. ఆ రోజుతో నాకు బాలకృష్ణ గారు ఫ్యాన్ అయిపోయాను. ఈ మధ్య నేను రీల్స్ కూడా తెగ చేసేసాను ఆయన మీద. ఆయన గెటప్ వేసుకొని ఒక 20 రీల్స్ చేసేసాను మన డైలాగ్ ఇది. చాలా మంచి అభిమానం. శ్రీమన్నారాయణ సినిమాలో ఇంట్రడక్షన్ అంటే మన రవి చావ్లా గారు ఉన్నారు కదా, ఆయన పిలిచారు ఆఫీస్కి. పిలిచి యాక్చువల్గా నాకు ఇచ్చిన వేషం హీరోయిన్ ఫాదర్ వేషం. అప్పుడు రామానుజాచార్య అని ఒక సీరియల్ చేస్తున్నాను నేను. 3 నెలల పాటు గుండుతో ఉన్నా. గుండుతో ఉండి పిలక పెట్టేవాడు అక్కడికి వెళ్తే. 3 నెలల పాటు ఇంకే ఒప్పుకోద్దండి, గుండుతో ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. ఇక్కడికి ఎదురుగా ఏంటండి గుండు అన్నారు వాళ్ళు. అంటే ఇట్లా పలానా క్యారెక్టర్, మనకు 15 రోజులు టైం ఉందండి, కొద్దిగా పెరిగిన చాలు అన్నారు. లేదండి మనకి పెరగడానికి లేదు, మళ్ళీ తీయాలి, వాళ్ళు ఏమైనా కావాలని పిలిస్తే తీయాల్సి వస్తుంది, ఇలా చేస్తే ఓకే అంటే చేస్తారంటే వాళ్ళ కాదండి మరి గుండుతో హీరోయిన్ ఫాదర్ బాగుండదు అని రాంబాబు గారు మేకప్ పెన్ ఉంటే ఆయన పిలిపించి విగ్గు తెప్పించారు. విగ్గు పెడితే ఈ స్కిన్ టెంట్కి విగ్గుకి అసలు మ్యాచ్ కాల. ఎందుకో ఆయనకు నచ్చలా. అన్యాచురల్గా ఉంది, మీరేమనుకోవద్దు శేష్ కుమార్ గారు ఇంకో క్యారెక్టర్ చూద్దాము అని చెప్పి పంపించేశాడు ఆయన. కానీ క్యారెక్టర్ గ్యారంటీకి ఇస్తాం మీకు, చిన్నదైనా మీరేమనుకోవద్దు అన్నాడు. సరే వెళ్ళిపోయారు. తర్వాత పిలిపించారు. పిలిపించి దాంట్లో హోమం సీన్లో ఆచార్యుల క్యారెక్టర్ ఇచ్చారు. మన వైష్ణవాచార్యుల క్యారెక్టర్ హోమం చేయిస్తూ మంత్రం. నరసింహస్వామి గెటప్లో బాలకృష్ణ గారు వచ్చి రావు రమేష్ గారిని చంపేస్తారు ఆ సీన్లో. చంపేసేప్పుడు నాకు తెలియదుగా విషయం. నేను ఏంటి నరసింహస్వామి లేచొస్తున్నాడు అని చెప్పి ఆయన చూసి నేను కడుదిరి పడిపోతా ఆ సీన్లో. అది సీను. ఆ మధ్యలో హోమం మంత్రాలు చదవడం పోస్టింగ్ చేశారు. ఒక 3 నిమిషాలు సీన్, 2 నిమిషాలు సీన్ అయినా కూడా చక్కగా వచ్చింది. మంచి క్లోజ్ షాట్స్ 2 పడ్డాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఇప్పుడు అసలు సినిమాల్లో యాక్ట్ చేసే నటులకి ఎవరికైనా ముందు నాటక రంగంలో చేయవలసిన అవసరం, నాటకాలు వేయవలసిన అవసరం ఉందంటారా? దీనికి సమాధానం చాలా 2 నిమిషాలు పడుతుందండి, మీ టైం అనుమతిస్తే. చెప్పండి. ఏంటంటే నాటక రంగంలోని నటులకి వారి యాక్షన్కి, టీవీ రంగంలోని నటులకి వారి యాక్షన్కి
సినిమా రంగంలో నటులకి వాళ్ళ యాక్షన్కి చాలా తేడా ఉందండి. అంటే డైలాగ్ డెలివరీ కానీ, ఆంగిక అభినయంలో కానీ, చేతులు కాళ్ళు ఆడించడం, తల ఆడించడం కానీ, ఒక్కోదానికి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నాటక రంగంలో చేసిన వాళ్ళే సినిమా రంగంలో రావాలి అనేది ఎక్కడ లేదు. 100% అవసరం ఉందని చెప్పను నేను కూడా. కానీ నాటక రంగం అనేది పునాది లాంటిది. ఒకవేళ ఒక నటుడు నాటక రంగం నుంచి వచ్చిన వాడైతే అతనికి నాటక రంగంలోనే రకరకాల పాత్రలు చేసి ఉంటాడు కాబట్టి టీవీ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ దీని గురించి, డిక్షన్ గురించి కానీ, ఎక్స్ప్రెషన్ గురించి కానీ, ఏ డైలాగ్ ఎలా చెప్పాలనే గురించి ప్రాబ్లం తలకాయనే ఉండదు. అక్కడ నేర్చేసుకొని అక్కడ, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చిన వాడు చేయగలుగుతున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ నేను చాలా ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోరు, చక్కగా వచ్చేస్తున్నారు, కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఆ విషయంలో నేను మెచ్చుకుంటా. కానీ ఒక సీనియర్ నటుగా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మొదటి నుంచి కూడా శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అనే పద్యం కానీ, లేదంటే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా పద్యాలు ప్రాక్టీస్ చేసి నోరు అనేది లోపల రకరకాలుగా ఈ తిరగటం వల్ల పదాలని స్పష్టంగా డెలివరీ చేయడం అలవాటు అవుతుంది. అట్లాగే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వఘ్నోపశాంతే అన్నాం అనుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఒత్తులు, దీర్ఘాలు అవన్నీ సంబంధించిన గ్రామటికల్కి సంబంధించినవన్నీ కూడా చక్కగా ఉచ్చారణ దోషం లేకుండా మనం మామూలు పదాలు పలకగలుగుతాం. ఇప్పుడు మనం పేపర్ చూస్తామండి, పేపర్ చూసినప్పుడు వార్తలు చదువుతుంటాం కదా, ఆ వార్తల్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే కొత్తగా యంగ్స్టర్స్ జనరేషన్ వాళ్ళు ఏం చేయాలంటే మనసులో చదువుకోవడం కాదు, ఒక నటుడు అవ్వాల్సిన వాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పేపర్ని కనుక చక్కగా మీరు పైకి చదవండి. ఒక వార్త ఉంది, ఆ వార్తని పైకి చదవండి. ఇప్పుడు న్యూస్ రీడర్ ఎటు చదువుతారు, అట్లా పైకి చదివారు అనుకోండి, మీకు చక్కగా ఎక్స్ప్రెషన్తో ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ పురుషా పెట్టాలి, ఎక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టాలనేది చదువుతూ కనుక ప్రాక్టీస్ చేసిన, అలాగే మీరు ఖాళీ సమయాల్లో ఒక అద్దం ముందు నుంచొని మీ భావాలు మీరే చూసుకుంటూ ప్రాక్టీస్ చేసిన, అలాగే మీరు ఒకవేళ డైరెక్ట్గా నాటక రంగంలో కాకుండా సినిమా రంగంలో, టీవీ రంగంలో వచ్చి ఉంటే మీరు ఖాళీ సమయాల్లో ఎవరైనా నాటకంలో అవకాశం ఇస్తే చక్కగా నాటకంలో మంచి క్యారెక్టర్ చేయండి. తర్వాత మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటారు, లేకపోతే హోటల్కి వెళ్తుంటారు, రకరకాల మనుషులను మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయాలి మనం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఈ అభినయం ఎలా ఉంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఒక మిమిక్రీ లాగా చేయగలిగితే కనుక మనం వాళ్ళు అనుకరించడం అంటారు కదా, అనుకరణ చేయగలిగితే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఈ పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, పాటలు పాడటం కానీ, ఈ అనుకరించడం కానీ, ఈ పేపర్లో పెద్దగా చదవడం కానీ, రకరకాల డైలాగ్స్ చదవడం, నాటకాల్లో వేయటం, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఫుల్ చక్కగా ఒక లోడ్తో వెళ్ళి టీవీ సీరియల్ కానీ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఈజీ అయిపోతుంది. అక్కడ టేకులు తీసుకోకల్లా. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య చాలా మంది డబ్బింగ్ వేరేవాడు చెప్తున్నారు, డైలాగ్ వేరేవాడు చెప్తున్నారు. దాంతో ఏమవుతుందంటే అక్కడేమో ప్రాంప్టింగ్ వల్ల కట్స్గా చెప్పడం వల్ల ఎక్కడ కట్ ఇవ్వాలనేది కరెక్ట్గా అర్థం కాక ఒక్కోసారి రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి. డిక్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక సెంటెన్స్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది చూద్దాం. అలాగే నన్ను చెప్పమంటారా? ఏదైనా ఒక మీకు ఏదైనా ఒక వాక్యం చెప్పండి, దాన్ని చెప్తాను. చెప్పి దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదని చెప్తాను. ఈ రోజు మనం స్టార్ వి టాక్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాము. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే బేసిక్ లెవెల్లో మేము నటన నేర్చుకునేటప్పుడు మాకు ఎలా చెప్పేవాడు తెలుసా, ఈరోజు స్టార్ వి ఛానల్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే అక్కడ ఈ రోజు అనేది నొక్కి చెప్పాం. అంటే టుడే వీఆర్ డూయింగ్ అని. దీన్ని ఇంకో రకంగా ఈరోజు స్టార్ వి ఛానల్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే ఏ ఛానల్లో చేస్తున్నాం, మనం స్టార్ వి ఛానల్లో చేస్తున్నాం. దాన్ని నొక్కాం, దాన్ని హైలైట్ చేసాం. ఈరోజు స్టార్ వి ఛానల్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాము. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా, నీ క్వశ్చన్స్ అడుగుతున్నానే ఒక అంటే ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా ఏది కిందకి నొక్కాలి, ఏది పైకి హైలైట్ చేయాలి, ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది కనుక భావయుక్తంగా నేర్చుకుంటే గ్రేట్ యాక్టర్ అయిపోతాడు ఎవరైనా సరే. అది ఇప్పుడు లేని చోట ఏమవుతుందంటే, ఇప్పుడు మనం జనరల్గా మనం ప్రసారాల్లో అవుతున్న సీరియల్స్లో కూడా నేను గమనిస్తుంది ఏంటంటే కొత్త తరం అన్నట్టు చాలా బాగా చేస్తున్నారు, కానీ చాలామంది తన డబ్బింగ్ తను చెప్పుకోవట్లేదు. ప్రాంప్టింగ్ కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి మేము కూడా ఒకప్పుడు పెద్ద డైలాగ్ చెప్పేవాళ్ళం, ఇప్పుడు మాకు కూడా ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది.
ప్రాంప్టింగ్లో ఏమవుతుంది, మేము ఉన్నాం అనుకోండి, మేము ఎక్కడ ఆపాలి, వాళ్ళు ఎట్లా చదివినా కూడా, కోఆర్డినేటర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా చదివినా కూడా మేము దాన్ని ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకొని కామాలు పురుషులు పెట్టుకొని చెప్తాం, డెలివరీ చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అది ముక్కలు చేసేసి ఎక్కడ ఆపాలో ఎక్కడ తిరిగి ఎట్లా చెప్పేస్తున్నారు. చివరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతున్నాడు. వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టు సరే ఆయన లిప్ ఇచ్చారు కదా, చెప్పక తప్పదు. అది ఖండాలు చేసి చెప్పడంతో నేను అందరిని అంటలేదు, కొన్ని చోట్ల మిస్టేక్ జరుగుతుంది. అది వినటానికి కొద్దిగా అర్థగడవరంగా అనిపిస్తుంది. ఇది ఒకటి మార్చుకోవాలి మనం. మార్చుకొని అసిస్టెంట్ డైరెక్టర్ కోఆర్డినేటర్ పాపం చాలా కష్టపడతారు వాడు చెప్పడానికి, పెద్ద అరుస్తుంటారు, 1-4 సార్లు చెప్తారు. మనం ఏం చేయాలంటే చక్కగా ఒక భావాన్ని మనకి ముందుకు స్క్రిప్ట్ ఇస్తారు కదా, మనకి స్క్రిప్ట్ ముందే ఇస్తారు. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ముందు ఇస్తున్నారు. పూర్వం అంటే రోజు ముందు ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం కూర్చొని ఎవరితో మాట్లాడకుండా చక్కగా మన స్క్రిప్ట్ ఏంటి, మన భావం ఏంటి, ఎక్కడ ఏ పదం ఆపితే బాగుంటుంది, 1-4 మీరు సైకలాజికల్ ప్రాక్టీస్ చేసుకోండి కనుక వెళ్ళారనుకోండి, అప్పుడు ఆయన ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చినా మీరు ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తుంది. డైరెక్ట్గా నువ్వు చెప్పేసి నేను చెప్తా అంటే ఇలాంటి తేడాలు వస్తున్నాయి. అదొక్కటి మార్చుకోవాలి యంగ్స్టర్స్ ప్లీజ్. అదర్వైజ్ యూఆర్ వెరీ గ్రేట్, చాలా చక్కగా చేస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు యువ నటులు చాలామంది యాక్షన్ చేయడానికి నటించడానికి వస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే లొకేషన్లో ఎలా ఉంటే బాగుంటుంది, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, అసలు బిహేవియర్గా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు ఏమైనా సూచించండి వారికి. బా, చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. నిజంగా నాకు కూడా మీ ప్రశ్నకి మీరు అడిగినందుకు ధన్యవాదాలు. ముందుగా ముఖ్యంగా ఎంతోమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళ బిహేవియర్ యాటిట్యూడ్, సెట్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళు పాటించబట్టి వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. రామారావు గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, అందరూ ఎంత టైం పంక్చువాలిటీ అండి. వాళ్ళ దగ్గర మన పాజిటివ్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడున్న అందరూ కానివ్వండి, కొంతమంది అది పాటించట్లేదు, దానివల్ల వెనకబడిపోతున్నారు. వేరే సంగతి ఏమంటే ఫీల్డ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనల్ని షూటింగ్ వెళ్తున్నామంటే అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే షూటింగ్ ఏ టైం చెప్పారు, ఆ టైంకి ఎవరు వచ్చినా రాబోయినా మనం వెళ్ళి కూర్చోవాలి. ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల ప్రొడక్షన్ వాళ్ళు కూడా లేట్ అవ్వచ్చు. పాపం ప్రొడక్షన్ వాళ్ళు ఫస్ట్ వస్తారు, వాళ్ళు 5 నిమిషాలు లేట్ అవుతుంది అంటే అర్థం ఉంది. బట్ ఆర్టిస్ట్ షుడ్ నాట్ బి లేట్. ఆర్టిస్ట్ అనేవాడు కరెక్ట్గా టైంకి వెళ్ళి కూర్చోవాలంటే ఎవరు వచ్చినా అక్కడ కూర్చోవాలి. తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు, మేకప్ వాళ్ళు వస్తారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు వస్తారు, లైట్స్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అది ప్రథమ లక్షణం అండి. నేను చెప్పేది ఆర్టిస్ట్ గురించి కాదు, ఎవరైనా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరైనా సరే మెయిన్ పాటించవలసింది పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని మీదే ఉండాలండి. అఫ్కోర్స్ మరీ రిజర్వ్డ్గా ఉండాలని కాదు, కలుపుకోలుగా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం అన్నెసరీ గ్యాసిప్స్, అన్నెసరీ కామెంట్స్ చేయటం, పెద్దగా నవ్వటం, వీటికి చేష్టలు చేయటం ఇలాంటివి చేయకూడదండి. ఎందుకంటే సరదాగా అందరు యూనిట్ అంతా సరదాగా బర్త్డే చేసుకుంటే అప్పుడు వేరు. కానీ సీరియస్గా అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ నుంచి కూర్చొని జోక్స్ వేసుకోవటము, సెల్ ఫోన్ చూసి పెద్దగా సౌండ్ పెట్టడం, ఇలాంటివన్నీ మిస్బిహేవియర్స్. అసలు సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ఎవరు వదలట్లం, తప్పులేదు. కానీ షూటింగ్కి వెళ్ళే సమయంలో ఫస్ట్ మీరు స్క్రిప్ట్ చూసుకోవాలి, మీ డైలాగ్ ప్రాక్టీస్ చేయాలి, మేకప్ చేసుకొని టిఫిన్ చేసి కాస్ట్యూమ్ వేసేసుకుని రెడీగా ఉండాలి. మీ షాట్ మధ్యాహ్నం రాండి, రాత్రి రానివ్వండి, సాయంత్రం రాండి, అది పక్కన పెట్టేయండి. నా షాట్ ఇప్పుడు నా తొందరగా పంపించేయండి, నేను మధ్యాహ్నం వెళ్ళిపోవాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. వచ్చినప్పటి నుంచి కండిషన్లు పెడితే వాళ్ళకి చిరాగ్గా ఉంటుందండి. వాడు పాపం ఎంతో కష్టపడి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని ఏ షాట్ తర్వాత ఏ షాట్ చేయాలి. అఫ్కోర్స్ ఒక ఫస్ట్ లైన్లో పెద్ద ఆర్టిస్టులు అంటే వాళ్ళు వేరే చోట కమిట్మెంట్ షూటింగ్స్ 1-2 షూటింగ్స్ చేస్తారు కాబట్టి ఒక స్థాయి వచ్చింది కాబట్టి, ఒక స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళని ముందు పంపించేసే ఉద్దేశంతో కొన్ని సీన్లు చేస్తారు. అది ధర్మమే, తప్పులేదు దాంట్లో. బ్రహ్మానంద గారు ఉన్నారు, 3 షూటింగ్స్ 4 షూటింగ్స్ కూడా చేస్తారు రోజు. అది ఆయన వెళ్ళాలి, ఆయన ధర్మం అది. ఆయన అంత బిజీ అయిపోయారు, ఎందుకంటే ఆయన ఇట్లాగే ఆయన మంచి బిహేవియర్, సెట్లో ఎలా ఉండాలో ఆయన తెలుసు, సెట్లో ఎలా చేయాలో తెలుసు, కామెడీగా కలుపుకొని ఉంటాడు ఆయన, చాలా చక్కగా ఉంటారు బిహేవియర్. ప్రతి దాంట్లో బిహేవియర్ యాటిట్యూడ్ పనికొస్తుందండి. మన సమాజంలో పనికొస్తుంది, షూటింగ్లో కూడా పనికొస్తుంది. అలాగే ఈ డైలాగ్ డెలివరీ కూడా చక్కగా నేర్చుకొని డెలివరీ చేస్తే అటు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీలైనంత వరకు తెలుగు వాళ్ళు తెలుగులో డబ్బింగ్ మీరే చెప్పండి. మీకు తెలుగు రాబోతే నేను చెప్పలేను, తెలుగు వస్తే కనుక నేను చెప్పలేనండి, నాకు టైం లేదని అనద్దు. మీకు అది కూడా ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. ఎందుకంటే డబ్బింగ్ మీరు చెప్తే మీ స్థాయి వేరే ఉంటుంది, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తే మీ స్థాయి వేరే ఉంటుంది. డబ్బింగ్ మీకు రాదనుకోండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తే తప్పలేదు. మన డబ్బింగ్ సోదరులు చాలామంది ఉన్నారు,
ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు నైట్ ఇప్పుడు బట్టి రాలేరు కాబట్టి, స్టూడియోకి వచ్చి వెళ్ళడం కష్టం కాబట్టి లేడీస్ చాలా మంది లేడీస్ ప్రిఫర్ చేయరు డబ్బింగ్కి. లేడీస్ అందరూ దాదాపు 90% బయట ఆర్టిస్టులు చెప్తున్నారు. మన సోదరిమణులు చాలా చక్కగా చెప్తున్నారు. మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, ఈ జెంట్స్లో కానీ, లేడీస్లో కానీ. డబ్బింగ్ సోదరులందరికీ నమస్కారాలు సార్. చక్కటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఆర్సీ రాజు గారి దగ్గర మొదలు పెడితే ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారండి. ఇండస్ట్రీని బతికిస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఇంటేక్ కదా సినిమా ఫీల్డ్లోకి, ఏది ఆర్టిస్ట్గా. కొంతమందికి డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉండట్లా, డబ్బింగ్ భయం వేస్తుంది కొంతమంది చెప్పాలంటే, చెప్పలేనేమో భయం. ఇలాగే డిక్షనల్ ప్రాబ్లమ్స్. మరి ఎందుకు వచ్చింది డిక్షనల్ ప్రాబ్లం? అదే ఇందా చెప్పింది. ఈ డిక్షనల్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆర్టిస్ట్ అయ్యారంటే మీరు ఖాళీ సమయాల్లో ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్లో ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఆ సమయాన్ని కొంత కట్ చేసి చక్కగా పుస్తకాలు చదవండి, డైలాగ్ చదవండి. నాటకాల పుస్తకాలు దొరుకుతాయి, నాటకాలు డైలాగ్ ప్రాక్టీస్ చేయండి. రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. రకరకాల ఎక్స్ప్రెషన్స్ అద్దం ముందు గురించి ప్రాక్టీస్ చేయండి. ఖాళీ సమయాలు ఇవన్నీ ఉపయోగించుకుంటే మీకు సెట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీ డబ్బింగ్ మీరే చెప్తారు. అలాగే మీరు సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశారు. అవునండి. ఎందులో చేశారండి? ఇది కూడా ప్రేక్షకులకి చాలా మందికి తెలియదు. నామన రామదాస్ నాయుడు అని ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉండేవారు. ఎక్కువ దూరదర్శన్ వాటిలో చేసేవారు ఆయన ఒక ఛానల్లో ఒక సీరియల్, నాకు కరెక్ట్గా ఆ సీరియల్ పేరు గుర్తు రావట్లేదు సడన్గా. ఆ సీరియల్లో అంటే కృష్ణ గారు అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక గ్యాప్ వచ్చింది ఆయనకి. ఆ టైంలో ఆయన ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఒక సీరియల్ ఒప్పేసుకున్నాడు ఆయన. డైరెక్షన్ ఎవరు? విజయనిర్మల్ గారు. దానిలో నాకు అనుకోకుండా ఒక వేషం. ఆ వేషం కూడా మామూలు వేషం కాదండి. మీరు ఎక్కడైనా యూట్యూబ్లో ఎక్కడ దొరికితే మీరు చూసుకోవచ్చు. ఒక కోర్టు సీన్లో మొత్తం ఎపిసోడ్ అంతా ఒక కోర్టు సీన్, మర్డర్ స్టోరీ. దానిలో నేను ఒక పక్క లాయరు, ఆయన ఆపోజిట్ లాయర్. ఇద్దరం కలిసి వాదోపవాదాలు చేస్తాం. చివరిలో ఆయన గెలుస్తారు. గెలిచిన తర్వాత అందరు జడ్జిమెంట్ అయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వస్తాం. కంగ్రాచులేషన్స్ అని చెప్పి చేయకాయనిస్తా ఆయనకి. నాకు మీరు గెలుస్తారని తెలుసు, అయినా నేను మీతో కేసు వాదించాను. ఎందుకు వాదించా అంటే మీలాంటి పెద్ద లాయర్లో ఎప్పటికైనా ఒక కేసు వాదించాలని ఒక కోరిక ఉండేది నాకు. అందుకని వాదించాను సార్, గెలవాలని కాదు. దీనికి ఒక కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్ యూ సార్ అంటే వెళ్ళిపోతాం. గొప్ప అనుభవం రామదాస్ నాయుడు గారు నాకు ఇచ్చిన ఛాన్స్ అనమాట. అలాగే ఆయన దాంట్లో చాలా దాంట్లో చేశారు. అవునండి. బొమ్మరిల్లులో సిద్ధార్థ గారు వాళ్ళ ఆఫీస్కి వస్తారు. ఒకసారి ప్రకాష్ రాజు గారు వెళ్ళమంటే ఆఫీస్కి వస్తారు. వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు. మీ ఇద్దరం ఫ్రేమ్లో ఉంటాం. వచ్చినప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటా. నాన్నగారైనా చెప్పారా అంటాడు. అవునండి అంట. సరే అని చెప్పి ఆయన చేతిలో పేపర్ వేడి తీసి నా చేతిలో ఇట్లా పెట్టి విసురుగా వెళ్ళిపోతాడు. అది సీన్ అనమాట. అది కూడా సడన్గా అనుకోకుండా ఒక 2 hours వేషం అంటే పిలిచారు. తెలిసిన వాడు చెప్తే వెళ్ళా. మనకి అంత పెద్ద సూపర్ హిట్ అవుతుందో నాకేం తెలియదు కదా. సినిమాలో వేషం ఏదైతే ఏమైంది కనిపిస్తామని వెళ్ళాము. అప్పుడు సిద్ధార్థ గారితో చేయడం ఒక అదృష్టం. ఎంతమంది అడిగేవాళ్ళు అప్పుడు. సిద్ధార్థ ఫ్యాన్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఆ టైంలో. అబ్బా మీరు సిద్ధార్థ గారు చేశారా, ఆయన నెంబర్ ఉందా, ఆయన మాట్లాడచ్చు అడిగేవాడు. బాబట్ ఆ నెంబర్ తీసుకొని మాట్లాడకూడదమ్మా, చేసాం వచ్చాం అంతవరకే అని చెప్పేసేవాడు అనమాట. అలాగే మీరు నంది అవార్డు మిస్ అయిందని ఎక్కడ చెప్పారు? సినిమా కాదండి, అది శ్రీనివాస లీలలని ఒక పౌరాణిక సీరియల్. మా గురువు గారు పువ్వాడ ఉదయ్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన సీరియల్ తీశారు ఆయన. మన శివనారాయణ ఉంగరం ఏదైతే ఉంటుందో ఆ ఉంగరము మన వేద పండితుడిగా జన్మిస్తుంది. ఆయన వృత్తాంతాన్ని శ్రీనివాస లీలలు అనే సీరియల్లో తీశారు. దానిలో నా చాలా పెద్ద క్యారెక్టర్, ఆల్మోస్ట్ హీరో క్యారెక్టర్ ఆ సీరియల్లో. నేను రాగిణి గారు మేమంతా కలిసి చేశాం. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో, ఇందిర గారు పెద్ద ఆర్టిస్టులు. ఆ సీరియల్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మా ఉదయ్ భాస్కర్ గారు డబ్బింగ్ అయిపోయి టెలికాస్ట్ అవుతున్న సమయంలో నెక్స్ట్ నంది అవార్డుని గ్యారంటీ శేష్ కుమార్ నేను పంపిస్తున్నాము, నేను రికమెండ్ చేస్తామన్నారు. పంపించాను కూడా. పంపిస్తే ఏమైందంటే లాస్ట్ మినిట్లో కమిటీలో ఏమైందంటే జ్యూరీలో ఒక పెద్ద స్టార్ ఆర్టిస్టు, గొప్ప నటుడు ఆయన. నేను ఆయన ముందు చిన్న నటుడిని, చాలా సీనియర్ మాది సినిమా ఆర్టిస్ట్. ఆయన చేసిన ఒక టీవీ సీరియల్ అది కూడా. ఆ సీరియల్కి కాంపిటీషన్ వచ్చింది. వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే ఇద్దరికి అర్హులే, ఇద్దరికి ఇవ్వచ్చు, కానీ ఈయనకి ఇచ్చి పెద్దానికి ఇవ్వకపోతే ధర్మం కాదు అని అంటే సరే కమిటీ ఓకే అంటే ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ సంవత్సరం. సో కాబట్టి నేను నిరాశపడలేదు, ఎందుకంటే ఒక గొప్ప నటుడికి ఇచ్చారు. కానీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చామని ఒక చిన్న భావం అయితే ఉండేది అప్పట్లో.
అలాగే మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చేశారు కదా, ఓ బ్రహ్మాండమైన సినిమా చేశాను. ఏం చేశారు? ఒక పెళ్ళాం ముద్దు, రెండో పెళ్ళాం వద్దని ఆ, ఈ చిట్టీల వ్యాపారం మీద ఒక కాన్సెప్ట్ మీద పొంగారపి రమణ గారిని ఒక డైరెక్టర్ గారు, కొత్త డైరెక్టర్. ఉమ్, ఆయన మన డిఎస్ రావు గారి ప్రొడ్యూసర్ గారు ఉండేవారు. ఉమ్, వారి దగ్గర ఒక మేనేజర్ ఉండేవారు, ఆయన నాకు బాగా తెలుసు. ఉమ్, ఆయన పిలిచారు సినిమాలో వేషాలు తెలిసి వెళ్ళాను. ఉమ్, పెడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా హీరో అండి, మీరు ఎస్ఐ క్యారెక్టర్, ఉమ్, మీ పైన ఒక ఆయన ఉంటాడు, ఉమ్, సిఐ ఉంటాడు, ఉమ్, బ్రహ్మాండ డైలాగులు ఉన్నాయి, జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి అని ఉమ్, వాడు వెళ్ళంగానే ప్రాక్టీస్ డైలాగులు ఇచ్చారు. ఉమ్, సో ఆ ఒక పెళ్ళ ముద్దు, రెండో పెళ్ళ ముద్దులో నాది ఒక ఎస్ఐ క్యారెక్టర్ అని చెప్పాను కదా. ఉమ్, ఈ చిట్టీల వ్యాపారంలో ఏదో మోసం జరుగుతుంది. ఉమ్, వాళ్ళ ఫ్యామిలీలో రాశి గారు హీరోయిన్, ఉమ్, మోసం జరిగితే మా సిఐ గారు నన్ను పంపిస్తాడు, వెళ్ళి హీరో గారిని పట్టడానికి రాజేంద్ర ప్రసాద్ గారిని అరెస్ట్ చేసి తీసుకుని పంపిస్తాను. ఉమ్, వస్తే నేను జీప్ వేసుకుని వెళ్తాను. ఉమ్, వెళ్ళి మిస్టర్ పదల ఉమ్, ఏంటంటాడు, ఇలా జరిగింది పదా అని చెప్పంట. ఈ టైంలో డిస్కషన్ ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. దీనికంటే ముందు ఏమైందంటే స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు నేను స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేశాను. ఉమ్, అప్పుడప్పుడే నాటకాల్లోంచి ఉమ్, సినిమా సినిమాల్లోకి టీవీ రంగంలోకి వేసిన స్టేజ్లో ఈ వేషం వచ్చింది. వచ్చింది. ఉమ్, రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఇది ఉంది ఏంటంటే, ఆయన ఆర్టిస్ట్ ఎవరు, నా పక్కన చేసేవారు గమనించి ఉమ్, క్వాలిటీ ఉందా లేదో చూసి ఆయన చేసుకోవడం ఆయన అలవాటు. ఓకే. నన్ను పిలిచారు, ఎవరు ఎస్ఐ గారు ఎవరు అంటే, మీరే సార్ నన్ను పరిచయం చేశారు. ఉమ్, నమస్కారం కూర్చోండి, డైలాగ్ ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు. ఉమ్, మొదలుపెట్టాను. ఫస్ట్ డైలాగ్ పెద్ద డైలాగ్ అవన్నీ, ఉమ్, ఒక డైలాగ్ 5-6 సెంటెన్స్లు నావి, ఓకే. ఉమ్, 4-5 స్క్రిప్ట్లు, 4-5 సీన్స్. ఉమ్, వామో అన్నాడు. ఎదరికి, ఉమ్, ఏంటి సార్ తప్పు చెప్పాను, తప్పు చెప్పడం కాదు, ఇట్లా తమ్ముడు అన్నాడు. ఆ, పక్కన కూర్చోబెట్టుకొని నా చొక్కా గుండి ఉమ్, ఇలా వెనక్కి తిప్పాడు. ఉమ్, ఇలా వెనక్కి తిప్పేసి ఉమ్, అర్థమైందా అన్నాడు. ఆ, అంటే అర్థమైందండి అన్న. ఆ, ఏంటి అన్నాడు. ఉమ్, ఏదండి, ఒక స్థాయి తగ్గించమన్నారు, ఆ, ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇస్తే కొద్ది పక్కన ప్రాక్టీస్. 5 నిమిషాలు కాదు తమ్ముడు, ఇంకా టైం, నేను గుళ్ళు మేకప్ అవ్వాలి, టైం ఒక అరగంట ఇస్తాను, వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఉమ్, ఒక 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వెనక్కి వచ్చా. ఉమ్, మరొక్కసారి చెప్పుకుందామా అన్నాడు. ఆ, షూర్ సార్ అన్న. ఉమ్, చెప్తే రమణ గారు పిలిచాడు. ఉమ్, నాటకాలు ఆర్టిస్టులు పెట్టుకుంటే ఇదే అడ్వాంటేజ్. వారు 1లో చెప్పగలరు, 2లో చెప్పగలరు, 5లో చెప్పగలరు. ఇందాక 5లో చెప్పారు, ఉమ్, నేను 1లో చెప్తే చాలు బాబు ఇది సినిమా అన్న, ఉమ్, సినిమా కాబట్టి 1లో చెప్తే చాలు ఉమ్, అని బటన్ తగ్గించా. అది ఆయన గమనించాడు, గ్రాస్ప్ చేశాడు. అవును, అదే మామూలు ఆర్టిస్టులు అయితే మనకు ఆ స్థాయి అప్పటికప్పుడు తగ్గదు, చేయలేరు. చేయలేదు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ స్టేజ్ ఆర్టిస్ట్ అన్నాడు ఆయన. సూపర్. అనేసి ఒక రెడీ గురు ఉమ్, అని పెట్టాడు. సింగిల్ టేక్, ప్రతిదీ సింగిల్ టేక్. ఉమ్, అద్భుతంగా మీరు సినిమా చూడండి, ఒక పెళ్ళ ముద్దు, రెండో పెళ్ళ ముద్దని ఆ, యూట్యూబ్లో కొడితే వస్తుంది. వస్తున్నారు. దానిలో నా సీన్స్ చూడండి, ఉమ్, పోటాపోటీగా ఉంటాయి మా ఇద్దరు డైలాగ్స్, ఓకే, చాలా బాగుంటుంది. ఓకే. ఆ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చేశారు. చాలా చక్కగా అనుభవం. నైస్. డబ్బింగ్ లో మరుసటి రోజు డబ్బింగ్ పెడితే ఉమ్, ఆయన డబ్బింగ్ వచ్చి ఉమ్, ఎస్ఐ గారు చెప్పారా డబ్బింగ్ అని అడిగట. ఆహా, అయితే మీ తర్వాత వస్తారని అంటే, ఆ, అట్లా ఎందుకండి, పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టు ఆయన చెప్పి చేసేయండి ఆ, బాగుండేది కదా అన్నట్ట. ఉమ్, ఎప్పుడైనా నా ఫోన్ చేసి పిలిపించారు, పిలిస్తే వెళ్ళాను. గురుగారు నమస్కారం అంటే, సరే నేను ఎలాగో సగంలో ఉన్నాను, ఉమ్, నాకు 10 నిమిషాలు అయిపోతుంది, మీరు చెప్పండి చక్కగా చెప్పండి అని చెప్పి పాప ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే దర్శకులు రచయిత అయినటువంటి శ్రీ ఉదయ భాస్కర్ గారి గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్తూ వస్తూ ఉన్నారు మీ అనుభవాన్ని. ఆయన మహానుభావుడు, ఉమ్, గొప్పవాడు, గొప్ప దర్శకుడు, గొప్ప రచయిత, ఉమ్, పౌరాణిక బ్రహ్మ. ఓకే, ఆయన పాదపద్మాన్ని నమస్కారం చెప్తున్నాను ముందు. ఎందుకంటే ఉమ్, వారు నాకు ఇచ్చినండి అద్భుతమైన వేషాలు, మంచి వేషాలు ఇండస్ట్రీలో నాకు ఎవరు ఇవ్వలేదండి. ఉమ్, మెయిన్గా చెప్పాలంటే తరిగొండ వెంగమాంబ అనే సినిమాలో, ఓకే, ఉమ్, సీరియల్లో రెండిట్లోనూ కాస్టింగ్ అంతా మార్చి ఉమ్, నా ఒక వేషం మాత్రం ఉమ్, సినిమాలో సీరియల్లో ఉంచారు. అది ఏ వేషం అంటే ఉమ్, పుష్పగిరి పీఠాధిపతి. ఓకే, ఆ వేషం మీనా గారి కాంబినేషన్, ఓకే, అశోక్ రావు గారు, ఉమ్, శరత్ బాబు గారు, అవును, సుబ్బరాయ శర్మ గారు, ఆ, అద్భుతమైన నటులు కాంబినేషన్స్. ఉమ్, అయినా కూడా నన్ను మార్చలేదు ఆయన. ఉమ్, చక్కగా వచ్చింది వేషం. మీరు యూట్యూబ్లో కొడితే సినిమా, సీరియల్ రెండు చూడొచ్చు. ఓకే, సీరియల్ వచ్చేసి ఎస్పీబీసీ ఛానల్లో ప్రసారమైంది, ఓకే, కూరేష చరితము, ఓకే, తరిగొండ వెంగమాంబ సినిమా. సినిమా, సో అది గొప్ప వేషం ఇచ్చారు ఆయన నాకు. అలాగే పురాణ గాథలు, శ్రీనివాసు లీలలు, గురుదత్త చరితం, ఉమ్, అలాగే గోమాత, ఉమ్, అన్ని సీరియల్స్లో ద బెస్ట్ క్యారెక్టర్స్ నాకు ఇచ్చేయండి ఆయన. వచ్చారు. ఇంకోటి తరిగొండ వెంగమాంబ సినిమాలో ఆయన వేయాల్సిన క్యారెక్టర్ నాకు యూజ్ చేసుకొని ఇచ్చారు. ఓకే, ముందు రోజు నేను కలవడం వల్ల, ఉమ్, ఉమ్, ముందు రోజు కలిసి గురుగారు నాకు వేషం లేదా మరి వెంగమాంబలో అంటే, ఉమ్,
ఏది రావట్లేదా వేషాలని తక్కువ ఆయన గురించింది గురించి ఓ పని చేస్తావు రేపు వస్తావు చూడి ఖాళీనా అన్నాడు. ఖాళీనా అంటే వచ్చే సెట్ చెప్తా అన్నాడు. ఇంతగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే నాకు ఇది నేను రేపు నేనే వేద్దాం అనుకుంటున్నాను, దానికోసం గుండు కొట్టించాను, నువ్వు ఉన్నావు కదా నువ్వు గుండు కొట్టించరా వచ్చేప్పుడు అని చెప్పేశాడు ఆయన. ఆ వేషం అద్భుతంగా పడిందండి. ఒకటి గురుదత్త చరిత్రం నేనే మెయిన్ క్యారెక్టర్, విష్ణుదత్తుడు క్యారెక్టర్. మీరు శ్రీ గురుదత్త చరిత్ర వరకు కూడా వస్తాయి మంచి క్యారెక్టర్. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ నాకు ఎవరు లేదండి. ఆయన ముందు ఏదన్నా ప్రాజెక్ట్ మొదలు పెడితే నా పేరు రాయకుండా మటుకు ఆయన ఉండడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ నేమ్స్ లో నా పేరు ఉంటుంది. చాలా పెద్ద సినిమా శంకరాభరణం ఒకప్పుడు 1983 అనుకుంటాండి. 1980 చిన్నపిల్లలు ఉంటాం. చిన్నపిల్లలు అప్పుడు వచ్చిన సినిమా శంకర్ శాస్త్రి గారి చాలా డైలాగులు మర్చిపోలేని ఉన్నాయి. మీరు వాటిని చాలా బాగా చెప్తారు, అది తెలుసు మాకు. ఇప్పుడు కూడా మా ప్రేక్షకులు కూడా నేను నాటకాల్లో చేసిన రోజులు డైలాగులన్నీ మర్చిపోయామండి. అప్పట్లో చాలా డైలాగులు చెప్పేవాళ్ళం, చాలా కాలం అయింది కదా. ఆ పుస్తకాలన్నీ పక్కన ఉండిపోయినాయి. ఇక తర్వాత బిజీ అయిపోవడంతో అవేవి ఇప్పుడు ప్రత్యేకంగా తీస్తే కానీ గుర్తుకురావు. సరే సినిమాలో డైలాగ్ క్రేజ్ మీద మనం నేర్చుకుంటాము. అలాగే ఆయన డిక్షన్ నాకు చాలా ఇష్టం, ఫ్యాన్ నేను. ఆయనతో ఒక రేడియో నాటకం చేసిన అనుభవం కూడా ఉంది సోమజల గారితో. అనుకోకుండా ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్లో చేసాం. చాలా గొప్ప మనిషి. ఒక డైలాగ్ అంటే ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, జస్ట్ అభిమానం మీద చెప్తున్నా. పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులడ్డు పెట్టిన ఆ దాత ఎవరో వారికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్నాను. శుష్కించిపోతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దొరకునా చాలా అబ్బా ఏం పాటండి. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. బా నిజంగా ఏడుపు రాని వారు కన్నీరు పెట్టిన వారు ఉండరండి. గొప్ప మనిషి. మీరు చాలా బాగా చెప్పారు డైలాగ్ కూడా. ఆ రోజు చేశారు రియల్లీ చాలా చాలా బాగుంది. అప్పుడు చాలా చిన్నవాళ్ళం కానీ ఆ సినిమా చూసాం అందరం కూడాను. పాటలు కూడా చాలా ప్రముఖంగా ఫేమస్ సాంగ్స్ కదండి, అన్ని కూడా చాలా బాగుందండి. అలాగే మీరు నటనని ఈజీగానే చేస్తున్నారు కదా అన్ని, అందుకే ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అలాగే మీరు అంధత్వాన్ని కూడా చూపించగలుగుతున్నారు మీ యాక్షన్ లో అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అంటే ఇది వారి ఉద్దేశం వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఇది యాక్షన్ పరంగా నటన పరంగా మీరు ఎలా చూపిస్తారు అన్న దానికి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఇప్పుడు యువతర నటులకి మా తరం వాళ్ళకి అందరికీ ఇవన్నీ కొట్టిన పిండే, అనుకరించడాలు రకరకాల క్యారెక్టర్స్ చేయడం. ఇప్పుడు యువతర నటులకి కొత్త యాంగిల్స్ కొత్త రకాల్లో చేయడం కూడా వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఒకే రకంగా సోషల్ సీరియల్స్ అట్లా కాకుండా చక్కగా చారిత్రాత్మక పాత్రలు, పౌరాణిక పాత్రలు ఇవన్నీ కూడా చేయటము, బయట రకరకాల మనుషుల్ని అనుకరించటము, వాళ్ళ హావభావాలను ఎక్స్ప్రెషన్స్ని మనం అబ్జర్వ్ చేయటం, ఇలాంటివి నటుడికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ ముఖ్యంగా కొత్త తరంగా వచ్చే వారికి చెప్పేది ఏంటంటే వారు రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని పరిశీలించాలి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు అనుకరించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు మనం చక్కగా వీడియో తీసుకోగలుగుతున్నాం, వీడియో కెమెరా పెట్టేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదివరకు ఇబ్బంది ఈ అవకాశం లేదు కదా, యూట్యూబ్లో చేసుకోవచ్చు, మంచి అవకాశాలు వచ్చినాయి. చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు హైలైట్ అయిపోతారండి. ఇప్పుడు నేను ఒక ఇమిటేషన్ చేసి చూపిస్తా, ఆ ఇమిటేషన్ ఎవరిని అవమానపరచడానికో దీనికి కాదు. ఇప్పుడు మేము ఆడిషన్స్కి వెళ్తామండి, సెలక్షన్కి ఇప్పటికో నేను ఆడిషన్స్కి వెళ్తున్నా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి వాడు కూడా ప్రతి సంస్థ కూడా ఆడిషన్స్ లేనిదే సెలక్షన్ చేయట్లా. అది ఈ మధ్యలో వచ్చిన కొత్త పరిణామం. సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే డైలాగ్ చెప్పడం కాకుండా మీరు ఏమైనా స్పెషల్గా చేయగలరా అంటారు, అనుకరించడం అలాంటివి చేయగలరా అంటారు. అది డిక్షన్ వాయిస్ అవ్వచ్చు లేదా అభినయం కావచ్చు. అలాంటి నేపథ్యంలో నేను ఒకటి చేసి చూపిస్తాను. అంతే తప్పితే ఇది ఎవరిని ఇన్సల్ట్ చేయడానికో అవమానం చేయడానికో వాళ్ళ మీద నాకు నా గౌరవం కాదు. అది కూడా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సపోజ్ నన్ను ఏమండి మీరు సినిమాలో గుడ్డివాడి పాత్ర ఉందండి చేయగలరా అని అడిగారు ఒక ఆయన. మీ మేకప్ ఏముండదండి, యాక్చువల్లీ మన ఆర్పి బట్టాయి గారు తీసినట్టు చేయాలన్నాడు. చేశాను, ఆశ్చర్యపోయాడు ఆయన. ఎలా చేశానంటే వేడు కొండలవాడ వెంకటారమణ వెన్ని మెట్లెక్కిన
కానారావేమయ్యా మా నేత్రములు లేవు తండ్రి గుడ్డివాడు తల్లి 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా 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 అని అన్నాను. వాళ్ళు చప్పట్లు కొట్టారు. సినిమాలో క్యారెక్టర్ రాలా. అంటే ఏమవుతుందంటే కదా, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు రకరకాలు అడుగుతారు. మనం చేయడం మన ధర్మం, చూపించడం ధర్మం. వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఉంటుందో ఉండదో వాళ్ళకి తెలియదు. మన యొక్క కెపాసిటీ చూడటం కూడా వాళ్ళు అడుగుతారు. అలాగే ఏదో ఒక పిచ్చి వాళ్ళ చేయాలనుకోండి, సడన్గా చేసేయచ్చు. అది ఎలా సాధ్యం అవుతుందంటే రకరకాల మనుషుల అబ్జర్వేషన్ వల్ల. ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, ఇలా కొన్ని ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళని కానీ కుంటు వాళ్ళ నడుస్తాను నేను. రకరకాల యాంగిల్స్ నడుస్తా, కాళ్ళు ఇలా పెట్టి అలా పెట్టి నడుస్తా. ఇవన్నీ కూడా నా ప్రాక్టీస్లో భాగంగా చేసినవి తప్పితే వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. నేను ప్రతి నెలా కూడా ఈ అంధ ఆశ్రమాలకు వెళ్ళడం, అలాగే వికలాంగుల ఆశ్రమాలకు వెళ్ళడం, వెళ్ళి వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం, చారిటీ చక్కగా మేము సర్వీస్ చేస్తుంటాం. వాళ్ళ మీద నాకు సంపూర్ణ గౌరవం ఉంది. కేవలం మీరు కూడా ప్రేక్షకులు గమనించాల్సింది అంటే ఇవన్నీ నటనలో భాగంగా మాత్రమే చేసుకోండి, అనుకరించండి, కానీ వాళ్ళని వెక్కిరించద్దు. ఎందుకంటే మహాపాపం. అలాగే మీరు పౌరహిత్యం ఎక్కువ సినిమాలు చేశారు. అవునవును అవునవును. బ్రాహ్మణ వేషాల పాటలు పౌరహిత్యం, అందులో మీరు మంత్రాలు కూడా రకరకాలుగా చదువుతూ ఉంటారు. అది ఒకటి చూపించండి. యాక్చువల్గా నటన కోసమే నేను మంత్రాలు ప్రాక్టీస్ చేయడం జరిగింది. సపోజ్ మనం ఇట్లాగే ఇమిటేషన్లో భాగంగా ఒక బ్రాహ్మరు అక్కడ బయట పెళ్ళిళ్ళలో మంత్రం ఎలా చదువుతారు, శుభకార్యాల్లో బయట అయితే అలా చదువుతారు. బయట మనం చదివామనుకోండి, ఏం చదువుతాం, ఎవరినన్నా ఆశీర్వదించమంటే శతమానం భవతి సాయి పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠిత లేదా గబాన్ అనేస్తాం. అదే నన్ను పిలిచి ఒక టీవీ సీరియల్లో చదవమన్నారు అనుకోండి, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే చిరంజీవ సుఖీ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు ఆయోగ అష్టైశ్వర్యాభిరస్తు శుభమస్తు అంటాం. అట్లా చెప్పాలి అక్కడ. అంటే యాక్షన్ అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేసాను. నేను నిజంగా పురోహితం చేయను కదా, ప్రాక్టీస్ చేశాను. ఇలా రకరకాల మంత్రాలు ప్రాక్టీస్ చేశాను. చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పాను. నేను చేయడమే కాకుండా ఇంకొక పురోహితులు ఎవరన్నా నాన్ పురోహితులు ఎవరన్నా యాక్ట్ చేస్తే గురుగారు మంత్రాలు చదివేయాలని అనేవాళ్ళు, డైలాగ్ చెప్పేళ్ళేవాడిని. అలా చేసేవాళ్ళం. అవునండి. ఎలా అంటే అది మన చార్మినార్ అని ఒక సినిమా ఉందండి. సుమారు 2002-2003 ఆ టైంలో, ఆ సమయంలో వచ్చింది ఆ సినిమా. సాగర్ గారి డైరెక్షన్, సీనియర్ సాగర్ గారి డైరెక్షన్. దాంట్లో పృథ్వీ గారు ఒక విలన్ క్యారెక్టర్, నేను ఆయన పక్కన ఒక అసిస్టెంట్ క్యారెక్టర్. కామెడీగా ఉంటుంది. తెలంగాణ శైలిలో ఉంటుంది ఆ క్యారెక్టర్. నా విధంగా తెలంగాణ శైలి అప్పటిదాకా ఏ క్యారెక్టర్ చేయలేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. మంచి వేషం కదా, అందువల్ల ఇక ఎట్లయినా చేయాలని చెప్పి పృథ్వీ గారు పక్కన ఉంటే ఆయన పక్కన నాకు సమయం ఇవ్వండి చూసుకొని ఎలా చేశా. నేనే డబ్బింగ్ చెప్పా, మీరు కావాలంటే చార్మినార్ అనే సినిమా కొట్టండి, దాంట్లో నా వేషం ఉంటుంది పృథ్వీ గారి సీన్లో. మంచి అద్భుతమైన వేషం. ఆ తర్వాత మేము అది యాదృచ్ఛిగా జరిగిందో ఏమో జరిగిందో కానీ ఆ తర్వాత కాలంలో పృథ్వీ గారు నేను మంచి మిత్రులు అయ్యాము. ఆ తర్వాత ఆయనతో పాటు గొప్ప ప్రాజెక్ట్స్ చేశా. ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే, ఆయన రావణాసురుడు అయితే నేను విభీషణుడు, ఆయన దుర్యోధనుడు అయితే నేను కర్ణుడు. అతను భాగవతం సీరియల్లో ఆయన ఒక వేషం వేస్తే నేను సాత్యక వేషం వేసా. అట్లా చాలా సీరియల్స్ మీ ఇద్దరం కలిసి చేసిన క్యారెక్టర్స్, పౌరాణిక సీరియల్స్ ముఖ్యంగా దగ్గర క్యారెక్టర్స్ చాలా. మీరు ఇవన్నీ యూట్యూబ్ లో ఉంటాయండి, మీరు ఊరు చెప్పడం కాదు, మీరు చూడొచ్చు, ప్రాక్టికల్ గా చూడొచ్చు, యూట్యూబ్ లో దొరికితే. మహాభారతం సీరియల్లో కర్ణుడుగా చేశాం, ఆయన దుర్యోధనుడు. అవన్నీ ప్రాయశ్చిత్త సన్నివేశాలు కానీ అవన్నీ చాలా బాగా వచ్చాయి. అలాగే మీరు అభినయం గురించి చెప్పారు, డిక్షన్ గురించి చెప్పారు, మీ గాత్రం చాలా బాగుంది. మరి పాటలు ఏం ట్రై చేయలేదండి? చేశానండి, పాటలు కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఇదివరకు ఉన్నంత ఉధృతిగా నేను వేషాలు చేయట్లా. కొన్ని పర్సనల్ వర్క్స్ కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, వేరే వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల కావచ్చు. అయినప్పటికీ నేను పట్టుబదుల విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నా. నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఈ మధ్య దాదాపు 2 సంవత్సరాల్లో దాదాపు 30 యాక్షన్స్కి వెళ్ళాను. 1-2 వేషాలు పడ్డాయి కానీ ఇంకా అంత ఉధృతి లేదు. ఆల్రెడీ 2 కమిట్ అయ్యాను, వెబ్ సిరీస్, ఇంకొక సినిమా కూడా కమిట్ అవ్వబోతున్నా. సో అలా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖాళీ సమయంలో నేను ఏం చేశానంటే, ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా
స్టార్ట్ చేసుకొని చేశారు. ఏదో సామాజికంగా ఆధ్యాత్మికంగా ఉండే వీడియోలు ప్రొడ్యూస్ చేసుకోవడం నా ఆత్మానందం ఓకే. చేసుకుంటున్నా. అలాగే పాటలు కూడా ప్రాక్టీస్ చేసుకున్నా, ఒక 50 పాటల దాకా చక్కగా. నాకు పాటలు ఏంటంటే రామారావు గారు అంటే మహా ఇష్టం, ఆయన అభిమాని నేను. ఓకే. సో రామారావు గారి వాయిస్తో నేను పాటలు ఫస్ట్ మొదలుపెట్టి తర్వాత నాగేశ్వరరావు గారివి, కృష్ణ గారివి అందరి పాటలు పాడగలుగుతున్నా. ఎక్సెప్ట్ యంగ్ జనరేషన్స్ పాట దూరికి వెళ్ళట్లా, ఎందుకంటే మన వాయిస్ కూడా అనుమతించదు. ఓకే. సో దాంట్లో నేను ఎగ్జాంపుల్కి ఒక పాట పాడి వినిపిస్తాను. ఏంటి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఇలా పోతుంది. రామారావు గారు కనబడిపోయారు మాకు. అలాగే పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం అంటూ సాగుతుంది. మధ్యలో అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం తిత్తిన మహావీరుడు సార్వభౌముడు అంటూ సాగే పాట చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఎందుకంటే పాట మొత్తం పాడితే మీకు టైం సరిపోదు, అందుకని నేను కొద్దిగా అలా ఒక ఎగ్జాంపుల్ పాడితే. దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే నేను పెద్ద పాటగాడని కాదు, అంటే ఒక నటుడు అనేవాడు తన వాయిస్ని ఎన్ని విన్యాసాలు చేయించాలో అన్ని విన్యాసాలు చేయిస్తే ఇట్ విల్ ఫ్లెక్స్ ది రోల్, దట్ పర్టికులర్ క్యారెక్టర్. నేనున్నానండి, నేను వెళ్ళి ఏ క్యారెక్టర్ నుంచి చేయగలను ధీమాతో వెళ్తా. అలా వెళ్ళగలిగితే అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత చేస్తాం అనేది దర్శకులు చూసుకుంటారు. అది సంగతి అది. అందుకని నేను ఈ పాటలు కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాను. అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందా మిమిక్రీ చేసి చూపించాను, ఇది ప్రాక్టీస్. అలాగే వాయిస్ కూడా మనం ఉన్నట్టు చేంజ్ చేసేచ్చు. ఏమంటే బాగున్నారా, మీరు ఇంటర్వ్యూ బ్రహ్మాండం చేస్తున్నారండి, చాలా బాగున్నాయి మీ క్వశ్చన్స్, నాకు మంచి అవకాశం ఇచ్చారు అన్నాను అనుకోండి, అంటే ఇదేదో నేను వేరే వాళ్ళని విమర్శించడానికి మార్చాను. ఇది అంటే వాయిస్ని గబాలను చేంజ్ చేయాలంటే కూడా చేయగలుగుతాం. మీరు మరీను అన్నాం అనుకోండి, లేడీస్ వాయిస్ అట్లా చేంజెస్ కోసం చెప్పాను. ఇటు మీరు మీ ఉద్యోగాన్ని చేసుకుంటూ నాటక రంగంలో కూడా చేస్తూ ద్విపాత్రాభినయాన్ని పోషిస్తూ వచ్చారు మీ జీవితంలో. ఇలా వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో అంటే సహకారం ఎలా ఉండేది? మీరు అసలు ఎప్పుడు వాళ్ళని చూసేవారు? ఫ్యామిలీకి ఎంత మీ యొక్క సపోర్ట్ ఉండేది? ఇది అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ సబ్జెక్ట్ మాట్లాడే ముందు ఒకసారి ఒక పేపర్లో మా జర్నలిస్ట్ మిత్రులు ఒకరు నా గురించి ఒక ఇది కాలం రాశారు. 2 పడవల మీద ప్రయాణం, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం, అది కూడా సురక్షిత ప్రయాణం చేస్తున్నాడు శేష్ కుమార్ అని పెట్టాడు. ఆయన అంతా రాసుకొచ్చారు. అంటే దీనిలో చిన్న గమ్మత్తు ఏంటంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అనేది మంచి పద్ధతి కాదు, ప్రమాద సూచిక. అది అసలు నిజంగా బ్యాలెన్స్ కుదరదు. కానీ చేయాలనేప్పుడు చాలా మనం బ్యాలెన్స్గా ఉండాలి. పడవ అటుపోకూడదు, ఇటుపోకూడదు, బ్యాలెన్స్ కాలు పెట్టి ఎంత దూరం వెళ్ళొచ్చు. అది నేర్చుకున్నాను. అది నేర్చుకొని మా ఇంట్లో నేను ఇంత నటుడిగా ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను అంటే, ఒకప్పుడు 15-20 సంవత్సరాలు అయితే చాలా బిజీగా ఉండేవాడిని. అసలు ఆదివారం అంటే ఏంటో తెలిసేది కాదు. చాలా లేట్ అవర్స్ 9కి ఇంటికి వచ్చేవాడిని. రిహార్సల్స్, నాటక రిహార్సల్స్ ఇంత చేసినా కూడా ఇంటి దగ్గర భార్య సహకారం లేనిదే ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ మీరు పెళ్లి కాకపోతే ఏంటని అడగచ్చు. తల్లిదండ్రుల సహకారం లేకపోతే మీరు ఏం చేయలేరు. తల్లిదండ్రుల సహకారం, భార్య సహకారం కంపల్సరీగా ఉండాలి. వారు ఇబ్బంది పడేట్టుగా, మొహం చెల్లకుండా ఉండేట్టుగా ఆ పరిస్థితులు కూడా తీసుకురాకూడదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే పనులు మన ఇండస్ట్రీలో వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి,
రేపొద్దున మా అబ్బాయి ఇలాంటి వాడు అనిపించేట్టు ఉండకూడదు. ముందు ఫ్యామిలీ శాంతిగా ఉంటే మనసు శాంతిగా ఉంటుంది, ప్రపంచం శాంతిగా ఉంటుంది. అవునండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఆ షూటింగ్ వెళ్ళామండి, ఇంట్లో లేట్కి వెళ్తే భార్య ఉంటుందో, పిల్లలు మరి అదేం కొనిపెట్టాలనుకుని కొనిపెట్టలేదు, లేకపోతేనేమో ఇంకేదో అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ డైలాగ్ ఎవరు చెప్తారండి? ఆ ఎక్స్ప్రెషన్ రాదు, మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది, కెమెరాకి తెలిసిపోతుంది. సో మనం ఒకసారి షూటింగ్ వెళ్ళామంటే మధ్యలో లంచ్ టైంలోనూ ఆయన మాట్లాడండి, భార్యతో, తల్లిదండ్రులతో, పిల్లలతో మాట్లాడండి, సాయంత్రం రిలాక్స్ టైంలో మాట్లాడండి. మధ్యలో ఎంతసేపటికి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఈ పాత్రకి న్యాయం చేయలేరు. అదొకటి అర్థం చేసుకోవాలి. వచ్చేవాళ్ళు ఎవరైనా నటులు అవదలుచుకుంటే చక్కగా ఇంటి వాళ్ళు ఒప్పించండి, వాళ్ళ ఇష్టంతోనే రండి, వచ్చి హాయిగా చేసుకోండి, మీ వృత్తి మీరు చేసుకోండి. కానీ ఎక్కడా కూడా దేశానికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెడ్డ పేరు తేవద్దు అని చెప్తున్నాను. సామాజికంగా మనం సామాజిక జీవులం కాబట్టి ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది డ్రగ్స్ ఎడిక్ట్స్ అవుతున్నారు, రకరకాల విన్యాసాలకి అలవాటు అవుతున్నారు. అన్నీ లేకుండా హాయిగా హ్యాపీగా ఒక ఆర్టిస్ట్గా బతకదలుచుకుంటే బతకచ్చు. ఎందుకు బతకూడదు? సుఖంగా బతకచ్చు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం మా భార్య కారణం, ఆమె సహకారమే కారణం. అలానే నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. నేను ఇంట్లో పిన్నీస్ దగ్గర నుంచి ప్రతి వస్తువు నేనే తెచ్చిపెట్టి నా ఖాళీ టైంలో అన్ని ఇంట్లో చక్కగా పెట్టి మా భార్యకి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా హెల్ప్ చేసి ప్రతి పనిలోనూ వారికి ఇచ్చి అన్నీ చేస్తుంటే వారి సహకారంగా నాకు ఉంటే బ్యాలెన్స్గా వెళ్ళిపోయింది లైఫ్. ఇప్పటిదాకా బ్యాలెన్స్ చేసుకున్నానంటే అన్నీ కూడా బ్యాలెన్స్ చూసుకుంటూ వస్తున్నాను, నేను ఎక్కడా గతి తప్పకుండా వస్తున్నా. అదనమాట నేను ఫ్యామిలీకి ఇవ్వాలని ఆ మాట అంట. ఎందుకంటే సపోజ్ షూటింగ్ 6 గంటలకు అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫ్రెండ్స్ని కలిసి పార్టీలను షికార్లోనూ ఏదో అడ్డగోళ మాట్లాడుకుంటూ 10 దాకా కూడా తిరగడం కాదు. షూటింగ్ 6 గంటలకు అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపో, ఫ్యామిలీతో గడుపు. మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ 6 గంటలకు వెళ్ళాలి నువ్వు, కాబట్టి ఈ టైం ఫ్యామిలీకి కేటాయించు. అలా అని వాళ్ళు వదిలేశారు కదా అని చెప్పి ఇక మొత్తం అక్కడే ఉంటే బ్యాలెన్స్ తప్పుతుంది, గతి తప్పుతుంది, అది అన్ని విధాలు ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల చక్కగా ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ వాళ్ళ ఇష్టంతో చేసుకోవాలి. అనవసరంగా ఆ మైండ్లో ఆ వర్రీసన్ తీసేసి హ్యాపీగా షూటింగ్ టైంలో షూటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనెస్టీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, అక్కడ సిన్సియారిటీ ఆనెస్టీ ఉండాలి. ఇలా చేసుకుంటూ పోయారనుకోండి, ఆర్టిస్ట్ అయినా ఆ బ్యాలెన్స్ గతి తప్పకుండా ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మీ వృత్తిని మీరు హ్యాపీగా చేసుకుంటాం, సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అవునవును, లేకపోతే మా ఆలోచనలు అక్కడే ఉంటాయి. మావిడ తిడుతుంది వెళ్ళంగా ఎంత లేట్ అయిందని, లేకపోతే నీకు సినిమా వేషాలు ఏంది, లేకపోతే ఇంకేదో ఆ పని చేస్తున్నావు ఈ పని చేస్తున్నావు అని గేల్ చేయడం ఇవన్నీ ఉండవుగా. అందువల్ల వాళ్ళ ఇష్టం లేదనుకోండి, మనం రంగంలో రావడం తప్పని అనుకోవాలి, ఉంటే రావాలి, లేకపోతే వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. ఇష్టం కలిగేట్టుగా నాకు జన్మతహా వచ్చింది ఈ కళ, నేను కళాకారుడికి పుట్టడం అనేది చాలా అదృష్టం, నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, కళ మీద ఇంట్రెస్ట్, నేను చేయాలి, దయచేసి అర్థం చేసుకో, నా టైం నాకు ఇవ్వు, నీ టైం నీకు ఇస్తాను, చక్కగా నేను నీకు సమకూరుస్తాను, ఇంట్లో ఇబ్బంది లేకుండా చూసుకుంటాను భార్య పిల్లల్ని అని ఒక కన్విన్స్మెంట్ నేచర్లో వెళ్తే మటుగా, అడ్జస్ట్మెంట్ నేచర్లో వెళ్తే మటుకు ఏ భార్య ఒప్పుకోదండి, అందరూ ఒప్పుకుంటారు. వాళ్ళకి కక్కొడకలు కాదు కదా. మా ఆయన ఎక్కడ అక్కడికి దాంట్లో పడిపోయి నన్ను పట్టించుకోరో, పిల్లలు పట్టించుకోరో, చదువు చెడిపోతుందేమో, రేపు పిల్లలకు ఉద్యోగాలు రావని ఏ భార్య భయపడుతుంది. లేకపోతే నాకేదో కచేరీలో నగలు గురిపెట్టరేమో భయపడుతుంది తప్పితే మీరు వెళ్ళకూడదని కాదు అక్కడ. కాబట్టి అవి అర్థం చేసుకోవాలి. భార్య భర్తలు సామాజిక జీవితంలో కూడా అండర్స్టాండింగ్లో ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావండి. ఒకళ్ళు కొద్దిగా తగ్గాలి, ఒకళ్ళు పెరిగినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడైనా అవసరం, జీవితంలో కానీ నాటకరంగా సినిమా రంగం ఏంటంటే సరే బ్యాలెన్స్ అవసరం, అది నేర్చుకోవాలి మన యూత్ యంగ్స్టర్స్. తప్పకుండా అండి. ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి చాలా మంచి మంచి విషయాల్ని మనం చర్చించడం జరిగింది. ఎన్నో మీ అనుభవాన్ని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు యువత ఎలా ఉండాలి అనేది చెప్పారు. ఫ్యామిలీ మనము మన వృత్తి హ్యాపీగా చేసుకోవాలంటే ఎటువంటి సపోర్ట్ మనకి ఫ్యామిలీ నుంచి కావాలని వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇంత బాగా మాకు వివరించినందుకు. చాలా సంతోషం అండి. స్టార్ వి ఛానల్కు ఈరోజు నన్ను పిలిచి నాతో ఇంతసేపు ముచ్చరించి నా అనుభవాల్ని చెప్పుకునే అవకాశం నాకు కలుగజేసినందుకు, నాకు ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ యూనిటీకి అలాగే మీకు అందరికి కూడా మరీ ధన్యవాదాలు. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.